వీడియో సరిగా వినపడిందండి? హలో, వినపడిందండి. మధ్యలో కొద్దిగా అంతరాయం ఉన్నా వినపడింది. కనపడింది కూడా కదా? అండి, కనపడింది కూడా. సంతోషం. మరి ఇప్పుడు గిరిబాబు, మిగిలిన వాళ్ళు కొంచెం మోగపోవాలి. మిగిలిన వాళ్ళందరూ ఇప్పుడు మాసంబి గారు, మీరు వక్తని పరిచయం చేయండి. అలాగేనండి. తెలుగు సంఘాల ఉమ్మడి వేదిక రచ్చబండ కార్యక్రమానికి స్వాగతం పలుకుతూ అందరికీ శుభ సాయంత్రం. నా పేరు మాసంబి, నేను కర్నూలు నుంచి. ఈరోజు కార్యక్రమంలో ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్రంలో పై చదువులు చదివి ఒక బహుళజాతి సంస్థలో ఆర్థికవేత్తగా పనిచేస్తున్న శ్రీమతి బోడపాటి సృజన గారిని మన తర్వాత వచ్చే తరాల్లో తెలుగు బ్రతికే ఉంటుందా అన్న ప్రశ్న వెంటాడింది. రాబోయే కాలంలో దృష్టి సారించే తెలుగును ఏఐకి నేర్పడం, తెలుగులో ఏఐ నిర్మించడం వెంటనే చేయవలసిన పని అని భావించి స్వేచ్ఛ అన్న సంస్థతో తెలుగులో కృత్రిమ మేధ పథకానికి తన వంతు సాయం కూడా చేస్తున్నారు బోడపాటి సృజన గారు. వారి యొక్క చిరు పరిచయాన్ని నేను చేయాలనుకుంటున్నాను. వారు ఎకనామిస్ట్గా ట్రై కాంటినెంటల్ కంపెనీలో కొలువు చేస్తున్నారు. ఢిల్లీలో జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో చదివేటప్పుడు లింగ్విస్టిక్ చదువుతున్న తోటివారితో వారు కలిసి అలా తెలుగు గురించి, తెలుగు పుట్టుక, దాని జర్మీ గురించి తెలుగు దానినైనా వారు ఢిల్లీలో తెలుసుకున్నారు. వారికి ఒక బిడ్డ. వారు ఇలా అంటున్నారు, నేను తల్లినైన తర్వాత నాకు తల్లి నుడి పట్ల కూడా మనదనే భావన పెరిగింది. మన వెనుక వచ్చే తరాల్లో తెలుగు బ్రతికే ఉంటుందా అన్న ప్రశ్న నన్ను వెంటాడుతుంది. దిగులుపడి ఏం చేస్తాం? తెలుగు మనుగడ తెగకుండా కొనసాగడానికి దిగి ఏదో ఒకటి చేయాలి కదా అని అనుకున్నారు. ఈ ఆలోచనలతో వారు కొంతకాలంగా స్వేచ్ఛ అన్న సంస్థతో తెలుగులో కృత్రిమ మేధ ప్రాజెక్టుకి తెలుగు పరంగా సాయం చేస్తున్నారు. ఏఐ అంతటా అల్లుకుపోతున్న కాలం ఏఐని వాడగల నుడే మనగలదు అనడంలో అతిశయోక్తి లేదు. ఆంగ్లం తెలుగునాట చేస్తున్న పెత్తనాన్ని నిలువరించాలంటే ఏఐ వంటి కొత్త సాంకేతికలకి తెలుగు నేర్పాలి, వాటిని తెలుగులో వాడగలగాలి. ఈనాటి పిల్లలు తెలుగుని బల్లో కాదు, సినిమాలలో, పాటల్లో, ఫోన్లలో నేర్చుకుంటున్నారు. అవన్నీ ఏఐ మయం అవుతున్న వేళ తెలుగుకి ఏఐని నేర్పడం, తెలుగులో ఏఐ నిర్మించడం వెంటనే చేయవలసిన పనిగా భావించి ఈ పనిని వారు నెత్తిన పెట్టుకొని తెలుగులో అన్ని మాండలికాల వారు వాడగలిగే కృత్రిమ మేధకి పోయడానికి స్వేచ్ఛా సంస్థ ఇది రాబడికై పనిచేసే సంస్థ కాదు, విశ్వమయి అన్న ప్రాజెక్టు ద్వారా నడుము కట్టింది. విశ్వమయి గురించి, దానికోసం తెలుగు కూటమి సభ్యుల చేయగలిగిన తెలుగు సహాయం గురించి, తెలుగు మనుగడలో విశ్వమయి పోషించగల పాత్ర గురించి వారు ఈరోజు మన రచ్చబండ కార్యక్రమంలో వాళ్ళు మన తెలుగు కోసం కృత్రిమ మేధ అన్న అంశంపై ఈరోజు ఈ రచ్చబండ కార్యక్రమంలో మాట్లాడతారు. వారిని ఈ కార్యక్రమానికి సాదరంగా ఆహ్వానిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పారుపల్లి కోదండరామయ్య గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. నమస్కారం. ఏమగారు మనకి ఒక 5-6 ఏళ్ల నుంచి పరిచయం అండి.
జేఎన్టీయు దగ్గర వాళ్ళ దీనిది ఒక సంస్థ ఉంది, అక్కడ పనిచేస్తుంటారు. చాలా ఓపికగా ప్రతి రచ్చబండ సమావేశానికి కూడా వస్తుంటారు. వారికి తెలుగు మీద ఉన్న అభిమానానికి జేజేలు. కానీ ఏంటమ్మా మాట్లాడేదాన్ని నా మాట వినిపిస్తుందండి? వినపడుతుంది. కొంచెం కొంచెం వాల్యూమ్ పెంచమ్మా. వినిపిస్తుందా? ఆ, నేను మాట్లాడడం మొదలు పెట్టే ముందులా ఒక రెండు తప్పులు చేయబోతున్నాను. అందుకని ముందులే మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాను. ఒకటి, నా గొంతు బాగాలేదు, అందుకని కొంచెం మెల్లగా మాట్లాడతాను. ఇక్కడ మధ్య పక్కన వేడి నీళ్లు ఉన్నాయో తాగుతూ ఉంటాను, ఏమి మరొక అనుకోకండి. రెండోది, మధ్య మధ్యలో నా ఇంగ్లీష్ మాటలు దొరుకుతూ ఉంటాయి. వీలైనంత వరకు తక్కువ పడడానికి నేను పాటుపడతాను, కానీ దొరికినప్పుడు కోదండరామయ్య గారు ముఖ్యంగా మీరు నన్ను క్షమించండి, వేలెత్తి చూపించొద్దు. ఇక నాకు ఈ మాట్లాడడానికి విశ్వమైకి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు పారుపల్లి కోదండరామయ్య గారికి, తెలుగు కూటమికి బోల్డ్ అని నెనర్లు. నా పరిచయం చేసిన మాసుంబి గారికి కూడా నెనర్లు. ఎంత అందంగా చేశారు. అయితే ఇక్కడ ఉన్న వాళ్ళకి ఒక ప్రశ్న రావచ్చు, నేను ఆర్థిక శాస్త్రవేత్తని, తెలుగు గురించి కానీ, అంటే నా కొలువులో కానీ నా చదువులో కానీ తెలుగు లేదు, మరి తెలుగు గురించి కానీ కృత్రిమ మేధ గురించి కానీ, ఇంజనీరింగ్ కూడా కాదు, ఈ రెండింటి గురించి మాట్లాడే అర్హత నాకు ఎలా ఉంది అని. అయితే ఆ విధంగా చూస్తే నాకు ఎలాంటి అర్హత లేదు. నాకున్న అర్హత ఏంటంటే తెలుగు మీద పిచ్చి మక్కువ, తెలుగు మనుగడ మీద దిగులు, తెలుగు మీద అభిమానం, ఇవి ఉండడం వల్ల దీని గురించి ఆలోచిస్తుంటాను నేను. ఇక కృత్రిమ మేధ గురించి అంటే, ఒక ఆర్థిక శాస్త్రవేత్తగా కృత్రిమ మేధ లో ఉన్న లోతుపాట్లు, దానికి సంబంధించిన సాంకేతిక విషయాలు నాకు తెలియకపోయినా ప్రపంచంలో చూస్తుంటాను. ప్రపంచంలో ఆర్థిక వ్యవస్థలు, పరిశ్రమలు ఎలా మారుతున్నాయో ఆర్థిక శాస్త్రవేత్తలు చూస్తుంటారు. దాని పనులు ఎలా మారుతుంటాయి, పని విధానం ఎలా మారుతుంది చూస్తుంటాం. దానిలో ఏఐ పోషిస్తున్నట్టు, ఏఐ తెస్తున్న పెను మార్పు, వక్కడం అంటారు కదా, వక్కడం, విప్లవం, పెను మార్పుని మేము చూస్తున్నాం. అది అందరికీ వెంటనే కనపడట్లేదు, కానీ మనం చూస్తున్నాం. ఆ మార్పుల వల్ల ఆర్థిక వ్యవస్థలో మార్పులు కానీ, ఉద్యోగాల్లో కానీ మార్పులు కొంతమంది ఇప్పటికే చూస్తున్నాం. కానీ భాషలో రాబోయే మార్పులు, భాష మనుగడికి రాబోయే ముప్పు ఒకవైపు, భాష మనుగడికి మనం కల్పించగలిగే అవకాశం, ఇవి కూడా ఏఐలో ఉన్నాయి. అవి నేను ఆర్థిక శాస్త్రవేత్తగా చూస్తున్నాను. నేను ఏఐ గురించి తపన పడ్డము, నాకు సాంకేతికంగా నేను ఏఐ మనిషిని కాకపోయినా ఏఐ చేస్తున్న వారితోటి ముడిపెట్టుకుని తెలుగు ద్వారా, అంటే తెలుగులో ఏఐని నిర్మించడంలో, కట్టడంలో నా వంతు నేను సాయం చేయడానికి కారణం అది ఆర్థిక శాస్త్రవేత్త. ఇక చాలా మంది మొన్న ఒక తెలుగు కూటమి జట్టులోనే, వాట్సాప్ జట్టులో ఏదో మాట్లాడుతుంటే ఎవరో ఏమన్నా అడిగారు, అంటే ఏఐకి తెలుగుకి సంబంధం ఏంటి అని. అంటే అదొక సాఫ్ట్వేర్ టెక్నాలజీ, దానికి తెలుగు సంబంధం ఏంటి అని చెప్పి. అంటే మనకు ఎలా అనిపిస్తుందంటే, ఇప్పుడు సాఫ్ట్వేర్ మూలంగానే ఒక విధంగా తెలుగు దెబ్బతింది అనుకోవచ్చు. ఎందుకంటే సాఫ్ట్వేర్, అమెరికా వాళ్ళ సాఫ్ట్వేర్ కొలువుల కోసం మనకి సాఫ్ట్వేర్ వాళ్ళకి అమెరికా వాళ్ళకి ఊడిగం చేయడానికి మనం సాఫ్ట్వేర్ వాడుతుంటాం. మన వాళ్ళ పిల్లలు సాఫ్ట్వేర్ కూలీలుగా తయారయ్యారు. సో ఒక విధంగా ఈ సాంకేతికత వెంటపడి, సాంకేతికతకు సంబంధించిన ఉద్యోగాల కోసం మన పిల్లలు ఇంగ్లీష్ కోసం తపన పడ్డం, ఇంగ్లీష్ లో నేర్చుకోవాలని, ఇంగ్లీష్ రాకపోతే ఆ కొలువులు దొరకవని, అమెరికా కొలువులు దొరకవని వాటి వెంట పడుతూ ఒక విధంగా అది తెలుగును కూడా గట్టిగా దెబ్బ కొట్టింది గత 2-3 దశాబ్దాలుగా. అందుకని ఆ సాఫ్ట్వేర్ అన్నా, కృత్రిమ ఏదన్నా, ఇలాంటివంటి తెలుగు వాళ్ళకి కొంచెం చికాగ్గా అనిపిస్తుంది. సో అందుకని సాహిత్యం, పిల్లల చేత పాటలు పాడించడం, పిల్లలకు పద్యాలు నేర్పించడం, సాహిత్యం మీద మక్కువ పెంచడం, సాహిత్యాన్ని ఇంకా సమాజంలో లోతుగా చొచ్చుకుపోయి చేయడం, ఇది కదా తెలుగుకు చేయాల్సిన సేవ. ఈ కృత్రిమం ఏదేంటి, ఇంకా ఏదో ఉద్యమం ఏంటి అని చెప్పి ఎవరో ఒకళ్ళు అన్నారు. అందుకని నేను ఈ రోజు మాట్లాడిన విషయంలో దానికి కొంచెం జవాబు దొరుకుతుంది, మార్పులకు దొరుకుతుంది అని నేను అలా మాట్లాడగలుగుతానని నేను ఆశిస్తున్నాను. ఇప్పుడు కృత్రిమం మీద ఎక్కడ వాడుతున్నారు, చాలా మందికి తెలుసు. ఇక్కడ బిబెన్ గారు ఉన్నారు, కోదండరామయ్య గారికి కూడా తెలుసు, కోదండరామయ్య గారికి కూడా తెలుసు. కాకపోతే ఒకప్పుడు ఏంటంటే ఇంగ్లీష్ ఎందుకు అవసరం అయ్యేది, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేయడానికి,
బహుళజాతి సంస్థల్లో ఉద్యోగాలు చేయడానికి, కంప్యూటర్ ముందు కూర్చొని ఉద్యోగాలు చేయడానికి ఇంగ్లీష్ అవసరం. ఎందుకంటే అమెరికా నుంచి ఎవరో ఫోన్ చేస్తారు, వాళ్ళకి సమాధానాలు చెప్పాలి, వాళ్ళతోటి బిజినెస్ చేయాలి. అందుకని చెప్పి మనం ఇంగ్లీష్ నేర్చుకోవాలి. కానీ ఇప్పుడు ఏంటంటే కృత్రిమ మేధ అనేది అది ప్రస్తుతానికి ఎక్కువ ఇంగ్లీష్ లో ఉంది. అంటే గూగుల్ కానీ, ఫేస్బుక్ కానీ, ట్విట్టర్ కానీ వీళ్ళన్నీ కృత్రిమ మేధకు సంబంధించిన వ్యవస్థలు తయారు చేస్తారు. అవి ఇంగ్లీష్ లో ఉన్నాయి. ఈ మనము సోషల్ మీడియాలో చూస్తున్నాం కాబట్టి కృత్రిమ మేధ సోషల్ మీడియాకే పరిమితం అవుతుంది అనుకుంటే తప్పు. అది పరిశ్రమల్లోనూ, అంటే మన దైనందిన జీవితంలో ప్రతి ఒక్క పరిశ్రమలో, ప్రభుత్వాల్లో, బ్యాంకుల్లో మీరు ఏదో ఒక చోటు చూపించండి, ఏదో ఒక పరిశ్రమ చూపించండి, ఏదో ఒక ఉద్యోగం చూపించండి. కృత్రిమ మేధ అనేది అక్కడ రాకుండా వచ్చే 10 ఏళ్లలో అక్కడ రాకుండా ఉండదు. కృత్రిమ మేధ అనేది ప్రతి చోట జరుగుతుంది. అందుకని ఇప్పటికేంటంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ కొలువులకి ఉద్యోగాలు ఇంగ్లీష్ లో ఉంటాయి కాబట్టి ఇంగ్లీష్ నేర్చుకోవాలి అని చెప్పి జనాలు పాటుపడుతున్నారు. కొన్ని రోజులు ఏంటంటే ప్రతి పని అలాగే ఉంటుంది, ప్రతి పని కృత్రిమ మేధలోనే ఉంటుంది. ఆ కృత్రిమ మేధ తెలుగులో లేకపోతే ఆ కృత్రిమ మేధ ఇంగ్లీష్ లో ఉంటే జనాలకి ఇంగ్లీషు నేర్చుకోవాల్సిన అవసరం గట్టిగా పడుతుంది. ఇప్పుడు మీకు అందరికీ తెలిసే ఉంటుంది, ఊళ్ళల్లో పరిచయం ఉంటుంది మీకు. నేనే మొన్న మా ఊరు వెళ్ళాను. అక్కడ ఏంటంటే కోత కోసే మరబండ్లు ఉన్నాయి, నాట్లు వేసే మరబండ్లు ఉన్నాయి. పైన ఇప్పుడు ఈ మధ్య పురుగు మందు చల్లడం కానీ, ఎరువులు చల్లడం కానీ, ఇవన్నిటికీ నీళ్లు చల్లడం కానీ, వీటన్నిటికీ ఈ మధ్య ఆ ఎగిరే సాలి పురుగులు ఉన్నాయి కదా, డ్రోన్లు, వాటితోటి మొత్తం చేసేస్తున్నారు. అవి కూడా కృత్రిమ మేధ తోటి అంటే పోయే కొద్ది కృత్రిమ మేధ తోటి పనిచేయబోతున్నారు. ఇప్పటికే కొంత పని చేస్తున్నాయి. ఏం చేస్తారు, ఆ పొలం యొక్క ఫీల్డ్ మ్యాప్ తయారు చేస్తారు. ఒక పట్టం తయారు చేసి ఇక్కడ దీని ఎల్లలు ఇవి అని చెప్పి తయారు చేసుకుని ఈ ఎల్లల్లో ఇంత జల్లాలి మందు అంటే అది ఎగిరి పైన జల్లేస్తుంది. ఎందుకు? అదొక రకమైన దానికి ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనమాట. ఇంకొన్నేళ్లలో ఈ కోత బండ్లు, మరబండ్లు ఇవన్నీ మన మనుషులు ఎక్కకుండానే మనకి ఏమేం చేయాలో వాళ్ళకి దానికి భాషలో చెప్తే, అది ఇప్పుడు ఇంగ్లీష్ లో దానికి ట్రైనింగ్ అయింది అనుకోండి, మనం ఇంగ్లీష్ లో చెప్పాలి. ఇంగ్లీష్ లో చెప్తే అది మొత్తం చేయాల్సిన పని చేసేసి వస్తుంది. అంటే నేను ఈ ఉదాహరణ ఎందుకు ఇచ్చానంటే, ఇప్పటికీ తెలుగు ఒక విధంగా బతికి మనుగడ జరుగుతూ ఉంది అంటే, మనగలుగుతుంది అంటే పల్లెటూళ్ళలో తెలుగు బతికుంది. రైతన్నలు మాట్లాడుతున్నారు, రైతు కూలీలు మాట్లాడుతున్నారు, ఊళ్ళలో చిన్న చిన్న పనులు చేసేవాడు తెలుగు మాట్లాడుతున్నారు. ఇప్పుడే కాదు, తరతరాలుగా 1000 సంవత్సరాలుగా మన మీద సంస్కృతం గాని, పార్సీ గాని, అరబీ గాని రకరకాల భాషలు వచ్చినా సరే తెలుగు మనుగడ తెగకుండా కొనసాగుతుంది అంటే పల్లెటూళ్ళలో తెలుగు ఇంకా బ్రతికి ఉంది. అదే కారణం. ఇప్పుడు ఏంటంటే కొన్ని రోజుల్లో రైతులు కూడా కృత్రిమ మీద అవసరం అవుతుంది, ఇప్పటికే అవసరం అవుతుంది. ఇంకో 10 సంవత్సరాలు ఇప్పుడు టమాటాలు తెంపడానికి చిన్న చిన్న రోబోట్లు వచ్చినాయి, కృత్రిమ మేధ తోటి పనిచేస్తాయి. ఒక్కొక్క మొక్క దగ్గరికి వెళ్ళి ఒక్కొక్క మొక్కకి ప్రత్యేకంగా గుళికలు వేయడానికి రోబోట్లు వచ్చినాయి, అవి కృత్రిమ మేధ తయారు చేస్తున్నాయి. ఈ రోబోట్లు ఏవైతే ఉన్నాయో పెద్ద పెద్ద వ్యవసాయ క్షేత్రాలు ఉన్న వాళ్ళే కాదు, చిన్న చిన్న 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్న వాళ్ళు కూడా వాడబోతున్నారు. ఎందుకంటే వాటిని ఎవరో ఒకళ్ళు అద్దెకి తీసుకుంటారు, వీళ్ళు వాడతారు. అందుకని కృత్రిమ మేధ వస్తుంది. ఇప్పుడు రైతులకి ఇది ఇంగ్లీష్ లో వాడాలంటే సమస్య ఏంటంటే రైతులు వేరే వాళ్ళ మీద ఆధారపడతారు. అప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుంది, అది ఇప్పుడు సాఫ్ట్వేర్ కొలవలు కాదు, ఇప్పుడు ఊళ్ళో వ్యవసాయం చేయాలన్నా సరే మనకి ఇంగ్లీష్ అవసరం. ఎందుకంటే ఇవన్నీ వాడుకోవడానికి ఇంగ్లీష్ అవసరం. ఇప్పుడే నేను మొన్న వెళ్ళినప్పుడు మా అమ్మమ్మ గాని, నాయనమ్మ గాని వీళ్ళు ఫోన్ లో అడుగుతున్నప్పుడు, అబ్బా ఇంగ్లీష్ అమ్మ బాగా ఇబ్బందిగా ఉంది అందుకని చెప్పి వాళ్ళు ఈ ఫోన్లు ఏవైతే ఉన్నాయో, రకరకాల ఇంటర్నెట్ ఏవైతే ఉన్నాయో వాడుకోలేక, ఎందుకంటే వాడికి ఇంగ్లీష్ అవసరం కాబట్టి వాళ్ళకి ఏమనిపిస్తుంది, నేనన్నా వాడుకోలేకపోతున్నాను, నా పిల్లలు వాడుకోవాలంటే వాళ్ళకి ఇంగ్లీష్ కావాలి అని ఉంటుంది. అంటే పట్టుకోటు కోసం ఇంగ్లీష్ కావాలి అన్న గట్టి అభిప్రాయం ఊళ్ళల్లో ఉంది, అన్ని చోట్ల ఉంది. కాబట్టి వాళ్ళ పిల్లలకి ఇంగ్లీష్ తోస్తున్నారు. అలాంటప్పుడు వాళ్ళకి అవసరం ఉందనుకుని వాళ్ళే ఇంగ్లీష్ మీడియం కావాలంటున్నప్పుడు, వాళ్ళే ఇంగ్లీష్ నేర్చుకోవాలి, తెలుగు అవసరం లేదనుకున్నప్పుడు మనం ఎంత బలవంతం చేసినా ఆ ఆలోచన అయితే ఏదో ఉందో మారదు. ఎందుకంటే దానికి ఒక బలమైన కారణం ఉంది. మనం ఏం చేయగలం అంటే ఆ బలమైన కారణాన్ని మార్చాలి. మన సాంకేతికని తెలుగులో వాడుకోగలిగేట్టు ఉండాలి. తెలుగులో సాంకేతికత ద్వారా కొలువులు ఉద్యోగాలు వచ్చేట్టు ఉండాలి. ఓకే, తెలుగులోనే కృత్రిమ మీద మొదలైంది అనుకోండి, ఈ అప్లికేషన్స్, ఈ చిన్న చిన్న కంపెనీలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయి, చిన్న చిన్న కంపెనీలు కాదు, పెద్ద కంపెనీలు అయినా సరే తెలుగు వాళ్ళని ఎంప్లాయ్ చేసుకుంటారు, తెలుగు వాడిని ఉద్యోగాల్లో పెడతారు. ఎందుకు? తెలుగు వాడు ఏమన్నా చేయొచ్చు. తెలుగు వాడి నువ్వు ఇంగ్లీష్ వాళ్ళతో మాట్లాడచ్చు. కృత్రిమ మీద ఉంటే నువ్వు తెలుగు వాడి తెలుగులో మాట్లాడి నువ్వు ఇంగ్లీష్ వాళ్ళకి నువ్వేం మాట్లాడుతున్నావు అర్థం చేసేట్టు మాట్లాడుకోవచ్చు. అందుకని ఈ భాషకి అన్నికి ఇంగ్లీష్ రావాల్సిన అవసరం లేదు తెలుగు వాళ్ళకి. అలాంటప్పుడు కృత్రిమ మీద తెలుగులో కనుక అభివృద్ధి అయితే, ఎప్పుడన్నా చూస్తున్నాం. ఇప్పుడు ఇంగ్లీష్ లో నుంచి నేను ఒక తెలుగు అనువాదం ఇస్తే దాన్ని ఇంగ్లీష్ చేయడానికి అంత కష్టం కాదు. చాట్ జీపీటీ కృత్రిమ మీద ఇంగ్లీష్ కృత్రిమ మీద చేసేస్తాయి. కానీ ఇంగ్లీష్ లో నుంచి తెలుగులోకి తెచ్చుకోవడం చాలా కష్టం. ఎందుకంటే తెలుగు భాష మీద కృత్రిమ మీద అంతగా ఎక్కువగా పని చేయలేదు. ఎందుకంటే వాళ్ళకి తెలుగు అనవసరం.
ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీలు ఏవైతే ఉన్నాయో, టీసీఎస్ ఉంది, మన టాటా ఉంది, యాపిల్ ఉంది, ఫేస్బుక్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే ఇంగ్లీష్ మీదే వాళ్ళు ట్రైన్ అవుతున్నాయి. ఇప్పుడు ఈ కృత్రిమ మీద ఏదైతే ఉందో, ఆ కృత్రిమ మీద అంటే అది ఎలా నేర్చుకుంటుంది, ఒక భాష ఎలా నేర్చుకుంటుంది, ఒక భాషలో పనిచేయడం ఎలా నేర్చుకుంటుంది, ఆ భాష మీద విపరీతమైన ఎరుకు కావాలి, చాలా ఎరుకు కావాలి, టన్నులు డేటా కావాలి. ఆ భాషలో మాటలు కానీ, వీడియోలు కానీ, రికార్డింగ్లు కానీ, ఇప్పుడు ఇంగ్లీష్ లో ఉన్నాయి అవన్నీ. ఫేస్బుక్ లో 20 సంవత్సరాలు ఫేస్బుక్, ట్విట్టర్ వీటన్నిటిలో గత 2 దశాబ్దాల నుంచి ఇంగ్లీష్ లో బోల్డ్ అంత సమాచారం ఉంది. అవి వాడుకుని అవి కృత్రిమ మీదని అవి వాటిలో నిర్మించినాయి, కానీ తెలుగులో లేదు. కాబట్టి కృత్రిమ మీద నిర్మాణానికి ఈ కంపెనీలు ఏమీ పూనుకోవట్లేదు. ఇప్పుడు తెలుగులో కృత్రిమ మీద చెయ్యాలంటే మనం నేల మీదకి దిగి ఊళ్ళలోకి వెళ్ళి జనాల దగ్గర నుంచి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అవన్నీ సమాచారం సేకరించి ఇవన్నీ కృత్రిమ మీదకి నేర్పితేనే కృత్రిమ మీద తెలుగులో రాగలదు. అవన్నీ కంపెనీలు ఏమి చెయ్యవు. కాబట్టి కానీ ఇప్పుడు చెప్తున్నట్టు కానీ కృత్రిమ మీద తెలుగు మనుగడ కోసం కృత్రిమ మీద చాలా అవసరం. కాబట్టి కంపెనీలు ఎవరు చేయట్లేదు. కాబట్టి ఈ పని స్వచ్ఛందంగా స్వేచ్ఛ అనే సంస్థ అది ముందల నుంచి ఫ్రీ సాఫ్ట్వేర్ లో పనిచేస్తుంది. అది లాభాలు రాబడి కోసం చేసే సంస్థ కాదు. తెలుగు కోసము, తెలుగు జనాల కోసం, తెలుగులో బడుగు వర్గాలు, కింద వర్గాలు సాంకేతికని, కృత్రిమ మీదని వాడుకోవాలి అన్న తపనతోటి వాళ్ళు ఈ విశ్వం ఏఐ అని అంటారు. అంటే ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, విశ్వమై అంటే అని తెలుగులో ఒక మంచి మాటలాగా దానికి పేరు పెట్టారు. ఆ విశ్వమీ అన్న కృత్రిమ మీద ప్రాజెక్ట్ ని వాళ్ళు కట్టాలనుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఇప్పటి వరకు నేను కృత్రిమ మీద ఎందుకు ఎలా రాబోతోంది, ఎలాంటి పెను మార్పులు తేబోతోంది, తెలుగులో అది ఉండడం ఎందుకు అవసరం, తెలుగు మనుగడ కోసం తెలుగులో కృత్రిమ మీద ఎందుకు అవసరం అని చెప్పేసి నేను చెప్పాను. అయితే దానికోసం ఏం చేయాలి అది కూడా చూసాయిగా చెప్పాను. ఇప్పుడు ముందర చెప్పినట్టు ఇప్పుడు గూగుల్లో, ఫేస్బుక్ ఇవన్నీ అండి మన దానిలో వాడేవాళ్ళు భారతీయులే ఎక్కువ. బహుశా యూరోప్ తర్వాత, అమెరికా తర్వాత ఫేస్బుక్ లో, ట్విట్టర్ లో, వీటన్నిటిలోను, వాట్సాప్ లో, వీటన్నిటిలో ఉన్నది భారతీయులే. కానీ ఏ కంపెనీలు? వాట్సాప్ అమెరికా కంపెనీ, ఫేస్బుక్ అమెరికా కంపెనీ, గూగుల్ అమెరికా కంపెనీ. ఇక్కడ మనము ఏమైతే ఫేస్బుక్ లో పెడతామో, మనం ఏమైతే వాట్సాప్ లో పెడతామో, మనం ఏమైతే గూగుల్లో పెడతామో, మనం పెట్టిన సమాచారం అంతా వాళ్ళ చేతిలో ఉంటుంది, ఈ అమెరికా కంపెనీల చేతుల్లో ఉంటుంది. అది మన సొత్తు కాదు. పెట్టిందంతా భారతదేశం వాళ్ళే, కానీ దాని మీద మనకు హక్కు లేదు, మనకు సొత్తు కాదు. ఆ డేటా ఏమైతే ఉందో, వాళ్ళకి బోల్డ్ అని డేటా సెంటర్లు ఉన్నాయి ప్రపంచం మొత్తం మీద. ఆ డేటా మీద ఈ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ ని, ఈ కృత్రిమ మీదని వాళ్ళు ట్రైన్ చేస్తారు. ఆ డేటా మనం ఇచ్చిన డేటా ఉంది కాబట్టి వాళ్ళ కృత్రిమ మీద తయారైంది, కానీ ఆ డేటా మీద మనకు హక్కు లేదు. హక్కు లేనప్పుడు వచ్చే సమస్య ఏంటి? మనము భారతదేశంలో తెలుగులో కృత్రిమ మీద కనుక తయారు చేయాలి అనుకుంటే ఆ డేటా మీద మన మోడల్స్ మనం ట్రైన్ చేయలేము, ఎందుకంటే అది మన డేటా కాదు. వాళ్ళకి వాడుకునే హక్కు మనకి లేదు, వాళ్ళ హక్కు కూడా మనకి ఇవ్వరు. అందుకని తెలుగులో మనం డేటాని మనము తయారు చేసుకోవాలి. డేటా అంటే ఏంటి? తెలుగులో ఏమున్నా సరే అది డేటానేనండి. మాటలు కావచ్చు, చేతలు కావచ్చు, పాటలు కావచ్చు, తిట్లు కావచ్చు, రికార్డులు కావచ్చు, సినిమాలు కావచ్చు, ఏమన్నా సరే తెలుగులో ఉన్న డేటా. ఇది మనం తెలుగులో కృత్రిమ మీద అంటే ఇవన్నీ చూసి తెలుగు నేర్చుకుంటుంది, తెలుగు మాండలికాలు నేర్చుకుంటుంది, తెలుగు వాళ్ళ గొంతులు ఎలా ఉంటే నేర్చుకుంటుంది, తెలుగు వాళ్ళు ఏ మూడ్ లో, అంటే కోపం వచ్చినప్పుడు ఎట్లా మాట్లాడతారు, ఆకలేసినప్పుడు ఎట్లా మాట్లాడతారు, ఇవన్నీ ఏ మూల తెలుగు వాళ్ళు, తమిళనాడులో ఉన్న తెలుగు వాళ్ళు ఎట్లా మాట్లాడతారు, తెలంగాణ వాళ్ళు ఎట్లా మాట్లాడతారు, ఇవన్నీ కృత్రిమ మీద నేర్చుకోవాలి. ఇది నేర్చుకోవడానికి మనకి మనం కృత్రిమ మీద డేటా ఇవ్వాలి. ఇప్పటి వరకు ఈ విశ్వమే వాళ్ళు ఎలాంటి డేటా మీద పనిచేస్తున్నారంటే, ఇప్పుడు సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఉంది, మనసు ఫౌండేషన్ ఉంది, ఇలాంటి వాళ్ళు డిజిటైజ్ చేస్తున్నారు, పుస్తకాలు డిజిటైజ్ చేస్తున్నారు. ఆ పుస్తకాలు డిజిటైజ్ చేసినవి కాపీరైట్ అయిపోయిన ఉంటాయి. ఒక 40 ఏళ్ల క్రితం కొన్ని 1960, 70 వరకు వచ్చిన పుస్తకాలు బహుశా కాపీరైట్ అయిపోయినవి ఉన్నాయి. వాటిని చదివించి కృత్రిమ మీద తెలుగు నేర్పిస్తున్నారు. కానీ మీకు తెలుసు గత 40-50 ఏళ్ల క్రితం ఉండే పుస్తకాలు ఉండే భాష ఎలాంటిదో, చాలా సంస్కృతం ఉంటుంది. అది ఇప్పుడున్న పిల్లలకి అర్థం కాదు. మీరు ఊళ్ళలోకి తీసుకెళ్తే రైతులకి, వాళ్ళకి అంతగా చదువుకున్న వాళ్ళకి కూడా వాళ్ళు అర్థం కాదు. మాండలికాల్లో వాడుక భాషలో, ఊళ్ళల్లో వాడి భాషల్లో ఆ పుస్తకాలు ఎక్కువ రాలేదు, ఎవరో 1, 2, 3 తప్పితే. కాబట్టి అలాంటి ఏఐని ట్రైన్ చేస్తే ఏంటంటే, ఆ ట్రైన్ ఏఐకి 90%, 95% జనాలు వాడే భాష తెలియదు, వాళ్ళ లైఫ్ స్టైల్ అర్థం కదంటే, వాళ్ళు ఎలా జీవిస్తారు, వాళ్ళ పనులు ఏంటి, వాళ్ళు ఆ పనుల్లో ఏమేమి ఉంటాయి, ఇవన్నీ అర్థం కావన్నమాట. అందుకని మనకి ఇప్పుడు కంటెంపరీ డేటా అంటారంటే, ఇప్పుడు మనకి జనాల్లో ఉండే భాషలో మనకి డేటా కావాలి.
ఇప్పుడు యూట్యూబ్ లో ఉందనుకోండి, యూట్యూబ్ లో చాలా మంది తెలంగాణ యాసలో, కోస్తా మాండలికంలో, ఉత్తరాంధ్ర యాసలో, రాయలసీమ యాసలో రకరకాల పెడుతుంటారు. వాళ్ళ ఆచారాలు కానీ, వాళ్ళ పనులు గాని, వాళ్ళ పాటలు గాని అవన్నీ పెడుతుంటారు. అవన్నీ చాలా అవసరం. కానీ ఈ సమస్య ఏంటంటే యూట్యూబ్ మరి అది గూగుల్ కంపెనీది కదా! దానిలో డేటా మనకు దొరకదు. మన మన తెలుగు మీద మనం ఏఐని ట్రైన్ చేసుకోవాలంటే ఆ డేటా మనం వాడుకోలేము. చట్ట ప్రకారం వాడుకోలేము. వేరే విధంగా చేస్తే అది వేరే విషయం. కాబట్టి మన డేటా మనం సేకరించుకోవాలి. అది ఇప్పుడు విశ్వమై ముందున్న సమస్య. డబ్బులు సమస్య కాదు. అందరూ ఇక్కడ చాలా మంది సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో, బహుళజాతి సంస్థలో చేస్తున్న తెలుగు వాళ్ళంతట వాళ్ళు వాలంటరీగా సొంతగా మేము రోజుకో గంట ఇస్తాము, 2 గంటలు ఇస్తామని పని చేస్తున్నారు. కానీ వాళ్ళు పని చేయడానికి డేటా సరిపోవట్లేదు. అందుకని చెప్పి ఈ తెలుగు మీద మక్కువ ఉన్నవాళ్ళు, తెలుగు మీద పని చేయాలనుకున్న వాళ్ళు, తెలుగు ఉద్యమంగా చూసేవాళ్ళు ఈ ఈ డేటాని సమకూర్చడంలో, మాండలికాల్లో, మాటల్లో డేటాని సమకూర్చడంలో ఒక సాయం చేయాలి అనేది నేను అడగదలుచుకున్నది, ఇక్కడ చెప్పదలుచుకున్నది. మళ్ళీ ఇంకోటి ఒత్తి చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే కృత్రిమ మేధ అనేది మన తెలుగుకి అవకాశము కావచ్చు, ప్రమాదము కావచ్చు. ప్రమాదం ఎలా అవుతుంది? మనం తెలుగులో కృత్రిమ మేధను గనక నిర్మించకపోతే, తెలుగులో కృత్రిమ మేధను గనక కట్టకపోతే, అప్పుడు కృత్రిమ మేధ అనేది తెలుగు మనుగడకి ప్రమాదం అవుతుంది. ఎందుకంటే రాబోయే కాలంలో వచ్చే 10 సంవత్సరాల్లో మనం చేసే ప్రతి పనిలోనూ, ఇంటి పని కానివ్వండి, వంట పని కానివ్వండి, ఏ పని కానివ్వండి, మన కొలువుల్లో, మనం చివరికి కూలి పనుల్లో, పరిశ్రమల్లో ఇంజిన్ నడిపే అతను, డ్రైవర్లు వీళ్ళందరూ కూడా కృత్రిమ మేధ వాడే అవసరం ఉంది. ఆ కృత్రిమ మేధని వాళ్ళు తెలుగు వాడి ఆ కృత్రిమ మేధని వాడుకోలేకపోతే అది తెలుగుని ఇంగ్లీషు నేర్చుకోవాలన్న తపన మరింత పెరుగుతుంది. ఇంగ్లీష్ నేర్చుకోవాల్సిన అవసరం ఇప్పుడు సాఫ్ట్‌వేర్ వాళ్ళకే ఉంది. తెల్ల చొక్కాలు వేసుకుని కంప్యూటర్ ముందర పనిచేస్తున్న వాళ్ళకి ఇంగ్లీష్ వాడే అవసరం ఉంది వాళ్ళ ఉద్యోగాల్లో. రాబోయే కాలంలో ఏంటంటే అది ప్రతి ఒక్కరికి వస్తుంది. రైతన్నలతో సహా, డ్రైవర్లతో సహా, కూలీలతో సహా అందరికీ వస్తుంది. కాబట్టి కృత్రిమ మేధలో తెలుగులో ఉండకపోతే అది తెలుగుకు ప్రమాదం. అవకాశం ఏంటి? కృత్రిమ మేధ కనుక తెలుగులో ఉంటే ఇప్పుడు ఉండే చాలా కొలువులకు కూడా ఇంగ్లీష్ అవసరం ఉండదు. ఇప్పుడు నేను ఒక 2 నెలల క్రితం షాంఘై వెళ్ళానండి. షాంఘై వెళ్తే నాకు చైనీస్ రాదు కదా! అక్కడ వాళ్ళు ఎవరు ఇంగ్లీష్‌లో కూడా మాట్లాడరు. కానీ ఏమి లేకుండా సాఫీగా సాగిపోయింది నా పయనం. ఎందుకు? నేను నా ఫోన్‌లో కృత్రిమ మేధ అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకున్నాను. వాళ్ళ దగ్గర కూడా ఉంటుంది. నేను దాన్ని అక్కడ ఎక్కడన్నా చైనీస్‌లో రాసుంటే నా ఫోన్ కెమెరా పెట్టేస్తే నాకు తెలుగులో కనిపించింది. నేను తెలుగులో టైప్ చేసి కృత్రిమ మేధ వాడితే నా ఎదురుగా ఉన్న వాళ్ళకి వాళ్ళు చైనీస్‌లో చూసారు. మళ్ళీ వాళ్ళు చైనీస్‌లో టైప్ చేస్తే నాకు తెలుగులో కనిపించేదనమాట. ఇలా ఒక తెలుగుదానిగా తెలుగు మాట్లాడుతూ నేను చైనాలో నెగ్గుకొచ్చాను. కృత్రిమ మేధ ఉంటే అది అవసరం అన్నమాట. మనకి ఇంగ్లీష్ కానీ, వేరే భాషలు కానీ, వేరే భాషలు, వేరే ప్రాంతాల వాళ్ళతోటి మనము కమ్యూనికేట్ చేసుకోవచ్చు. మనం విశ్వమానవుడమై ఉండొచ్చు. అలాగే మన భాషను కూడా మనుగడ కొనసాగించుకోవచ్చు. అది కృత్రిమ మేధకి ఉన్న అవకాశం. మీరేం చేయగలరు? నాకు ఎంత సమయం ఉందో తెలియదు. కోదండరామ్ గారు ఇంకో 10 నిమిషాలు ఉందండి. 5 నిమిషాలు పోనీ. లేదమ్మా, ఇంకో 25-30 నిమిషాలు ఉందమ్మా మీకు. 30 నిమిషాలు ఉంది. నేను 20 నిమిషాల కోసమే నేను తయారై వచ్చాను. అయితే మనం ఏం చేయగలం కృత్రిమ మేధ గురించి? మీరేం చేయగలరు? తెలుగు కూటమి ఏం చేయగలరు? డేటా అండి. మీరు తర్వాత చాలా మందికి డేటా అంటే అదేదో సాంకేతికమైంది, నంబర్లు ఏదో అనుకుంటారు. డేటా అంటే సాఫ్ట్‌వేర్ వాళ్ళు డేటా అంటే ఏదన్నా సమాచారాన్ని, ఏదన్నా అవసరమైన దాన్ని డేటా అంటారు. చాలా చాలా అవసరం, అంటే పెద్ద గొప్ప ఎత్తున అవసరమైన వాటిని వాళ్ళు గొప్ప ఎత్తున మనము చేకూర్చుకుని పోగు చేసుకోవాల్సిన వాటిని వాళ్ళు డేటా అంటారు. ఇప్పుడు డేటా ఎలాంటిది కావాలి? ఇప్పుడు రైతుకి డేటా ఎలాంటిది? ఇప్పుడు ఒక కరెంట్ పనివాడు ఉన్నాడనుకోండి. అతని పని ఎలా ఉంటుంది? అతని పనిముట్ల పేర్లేంటి? అతను తన గ్రాహకులతోటి, కస్టమర్‌లతోటి ఎట్లా మాట్లాడతాడు? వాడే పదజాలం ఏంటి? అసలు కరెంటు పని తెలుగులో మొత్తం ఎలా జరుగుతుంది? ఇవన్నీ అన్ని మాండలికాల్లోనూ, అంటే ఇప్పుడు పాలమూరులో ఉండే కరెంటు పనాయన ఎట్లా మాట్లాడతాడు? శ్రీకాకుళంలో ఉండే పనాయన ఎట్లా మాట్లాడతాడు? రాయలసీమలో ఉండే కరెంటు పనాయన ఎట్లా మాట్లాడుతూ, అంటే ఇవన్నీ, అంటే ప్రతి వృత్తికి సంబంధించిన మాటలు, రోజువారీ మాటలు, ఆ వృత్తిలో ఉండే రకరకాల పనులు, ఇవన్నీ తెలుగులో మనకి కావాలండి. అన్ని వృత్తుల్లో. ఎందుకంటే వృత్తి పని వాళ్ళు కృత్రిమ మేధని వాడుకోవాలంటే వ్యవసాయంలో
వ్యవసాయంలో ఉండే అన్ని పనులు, అన్ని మాటలు ఇవన్నీ కృత్రిమ మీదకి కావాలి. ఇప్పుడు కృత్రిమ మీద ఒకటి చెప్తాను. ఇప్పుడు ఈ మన వాళ్ళు స్వేచ్ఛ వాళ్ళు ఒక పని చేస్తున్నారండి. ఇప్పుడు రైతు పంపు సెట్టు చాలా మంది మీకు తెలుసో లేదో, మా ఊళ్ళోనే మా చుట్టాలు చనిపోయారు కూడా. పంపు సెట్లు ఏంటి నొక్కడానికి వెళ్తారు, వాళ్ళు తెరవడానికో మీయడానికో వెళ్తారు, షాక్ కొట్టి చచ్చిపోతారు. ఎందుకంటే చుట్టుపక్కల నీళ్లు ఉంటాయి, మన ప్రభుత్వం వేసిన వైర్లు ఎలా ఉంటాయో మనకు తెలుసు. చాలా మంది సంవత్సరానికి 2-3 ఇద్దరు ముగ్గురు మా ఊళ్ళో పోతూ ఉంటారు కరెంట్ షాకులు తగిలి. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు మనం చెయ్యి పెట్టి నొక్కాల్సిన అవసరం లేదు. మనం దూరం నుంచి కట్టేయి, మూసే, ఆగిపో అంటే అది ఆగిపోతుంది. ఎందుకంటే దానికి ఒక సెన్సర్ పెడతారు. దాని కృత్రిమ మేధ తోటి మన భాష అర్థమయ్యేట్టు చేస్తారు. ఇప్పుడు ముసలాయన చెప్పిన మన ఏ ఊళ్ళో ఏ యాసలో చెప్పినా సరే కృత్రిమ మీద అది అర్థమైంది అనుకోండి, రైతులకి ఎంత ఉపయోగం. దానికి ఏం చేయాలి? ప్రతి గొంతుని గుర్తుపట్టగలగాలి, ఎలా చెప్పినా అది అర్థం చేసుకోగలగాలి, ఏ మాట చెప్పినా అర్థం చేసుకోగలగాలి. దానికి ఏం చేయాలి? దానికి ఏంటంటే అసలు అన్ని మాండలికాల్లో ముసలాళ్ళు ఎట్లు మాట్లాడతారు, పెద్దవాళ్ళు ఎట్లు మాట్లాడతారు, కోపంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు తక్కువ గొంతులు ఎట్లు మాట్లాడతారు, ఎక్కువ గొంతులు ఎట్లు మాట్లాడతారు, ఇవన్నీ కృత్రిమ మీదకి తెలియాలి. అంటే ఇవి రికార్డు చేసి మనం కృత్రిమ మీదకి చెప్పాలి. ఇది అనమాట డేటా. ఇది వృత్తిపరమైన డేటా. ఆడవాళ్ళు ఇంట్లో వంటలు ఎలా చేస్తారు, తెలుగు వాళ్ళ వంటలు రకరకాల ఏంటి, వంటల్లో రకరకాల పనుల్ని ఎలా పిలుస్తారు, వంట సామాన్లు ఎలా పిలుస్తారు, రకరకాల వంటలను ఎలా పిలుస్తారు, ఎలా చేస్తారు, ఇవన్నీ ఒకటి. అంటే వినడం, చూడడం. ఇప్పుడు కృత్రిమ మీద ఒక వంటకాన్ని చూసి ఇది వంటకం అని చెప్పగలగాలి. దానికి వినికిడికి కావాలి, దానికి చూడడానికి కావాలి, దానికి చదవడానికి కావాలి ఒకే విషయం మీద. అంటే కాదేది కవితకు అనర్హం అన్నట్టు కాదేది కృత్రిమ మీదకి అనర్హం. మన తెలుగు వాళ్ళ జీవితం పుట్టుక నుంచి చావు వరకు, ప్రతి ఈ వృత్తి నుంచి ఆ వృత్తి వరకు 24 గంటలు వీటన్నిటిలోనూ మనకి మాండలికాల్లో కృత్రిమ మీదకి సమాచారం కావాలి. ఇది చాలా పెద్ద అంటే బృహత్తర, ఇది ఒక యజ్ఞం అన్నమాట. ఆ యజ్ఞము అందరూ పూనుకోనిది అవ్వదు. ప్రభుత్వం కూడా కదలాలి, మనం కూడా కదలాలి, అందరూ పూనుకోనిదే అవ్వదు. అయితే దీనికోసం ఇప్పటి వరకు వాళ్ళు ఒక అనువాదం చేయడానికి, లేకుంటే తెలుగుని చదవడానికి వీటికి కొంచెం వాళ్ళు చేశారు. అంటే మనం తెలుగులో మాట్లాడితే అది టైపింగ్, అది తెలుగులో రావడానికి ఇలాంటి అప్లికేషన్స్ అన్ని వాళ్ళు చేస్తున్నారు. క్షమించండి. ఒక చిన్న ప్రకటన. కట్టమంచి మోమాపతి గారు, 85 ఏళ్ల వయసు, డాక్టర్ గారు. ఏడాదికి 3 నెలలు వచ్చి వాళ్ళ జిల్లా చిత్తూరులో ఉంటారు. అక్కడ అన్ని గుడుల గురించిన చరిత్ర సేకరించారు. దాన్ని 3 డైమెన్షనల్ పుస్తకం కూడా తయారు చేశారు. అది నాకు 5-6 ఏళ్ల క్రితం కలిసినప్పుడు ఇచ్చారు. వారు ఇప్పుడు సమావేశంలో ఉన్నారు. ఇక నుంచి వచ్చే అన్ని పద్యాల పోటీలకి పెద్దలకి పిన్నలకి వేరు పెడదాం అనుకుంటున్నాం. అది 2వ శనివారం, 4వ శనివారం. అట్లా ఏడాది పొడుగుతా ఏ ఖర్చులన్నీ తానే భరిస్తామన్నారు. వారికి ఒకసారి నమస్కారం అండి, ధన్యవాదాలు. కానీ అమ్మ ఇప్పుడు ఇంతవరకు ఏంటంటే ఈ యజ్ఞాన్ని మొదలు పెట్టారు. కొంతమంది 20,000, 30,000 మంది ఈ ఇంజనీరింగ్ కాలేజీలో ఎవరైతే పిల్లలు ఉన్నారో వీళ్ళు రికార్డులు చేశారు. కొంతమంది ఒళ్ళలోకి పోయి చేశారు, కొంతమంది తమ వయసు వాళ్ళవి మాటలు, పాటలు ఇవన్నీ రికార్డ్ చేశారు. బాగానే వచ్చినాయి, కొంత ట్రైనింగ్ బాగానే ఉంది. కానీ సమస్య ఏంటంటే ఈ కాలం పిల్లలు ఎట్లా మాట్లాడతారో మనకు తెలుసు కదా. సర్వనామాలు, విభక్తి ప్రత్యయాలు తప్పితే ఇంక తెలుగే ఉండదు దానిలో. నేను ఒక అన్నం వండడానికి బౌల్లో రైస్ పోసి, నీళ్లు పోసి, స్టవ్ పై పెట్టి కుక్ చేయండి అని చెప్పి ఇలాంటి మాటలు మాట్లాడుతుంటారు. ఇలాంటి వాటితో తెలుగు నేర్పిస్తే కృత్రిమ మీద తెలుగు ఎలా మాట్లాడుతుందో మనకు అర్థమవుతుంది. ఓళ్ళలో వాళ్ళు ఎంతవరకు అర్థం చేసుకోగలరో మనకు అర్థమవుతుంది. అందుకని కొంతవరకు వచ్చినాయి కానీ ఇలాంటి సమస్యలు ఉన్నాయి. కొంతమంది కొంత తెలుగు అంటే వాళ్ళకి ఉద్దేశం ఏంటంటే, కొంతమంది ఏం చేశారు, భగవద్గీతలు ఎవరో భగవద్గీత పఠనం చదువుతుంటే అవి కూడా మంచివేలేండి, కాదని కాదు. కానీ అవి రోజువారీ వాడుకునేవి కాదు, అవి మాండలికాలు కాదు. గీతా ప్రవచనాలు, భగవద్గీతలు, పురాణాలు ఒక 90% సంస్కృతం ఉండేవి రికార్డ్ చేస్తారు. లేకపోతే కొంతమంది చర్చిలో ఏంటి పాస్టర్ చెప్పిన పెద్ద పెద్ద ఉపన్యాసాలని తీసుకొస్తారు. ఇవన్నీ మనకి ఇప్పటికే పుస్తకాల్లో ఉన్నాయి. వాటి కోసం ప్రత్యేకంగా అంతగా చేయాల్సిన అవసరం లేదు. మనకి కావాల్సింది ఏంటంటే ఊళ్ళలో జనాలు, మాండలికాలు ఇవి అవసరం.
ఇప్పుడు ఇక్కడ పిల్లలు వచ్చి పాటలు పాడుతున్నారండి. ఉపాధ్యాయులే చేస్తున్నట్టున్నారు వాళ్ళ చేత. ఇది సాహిత్యానికి మంచిది, పిల్లలకి తెలుగు మీద ప్రేమ కలగడానికి మంచిది. కానీ ఉపాధ్యాయులు ఇదే పని మాకు కృత్రిమ మీద కూడా చేయగలరు. ఉదాహరణకి ఇప్పుడు ఊళ్ళల్లో ఉపాధ్యాయులు అంటే టీచర్లు, వజ్జలు, అయ్యవార్లు, అయ్యవారమ్మలు కృత్రిమ మీద కోసం చేయగలిగినంత పని ఇంకెవరు చేయలేరండి. ఎందుకంటే మన మారుమూల పల్లెల్లో కూడా ఊళ్ళున్నాయి, ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఆ మారుమూల పల్లెల్లోనే మాండలికాలు ఇవన్నీ బాగా మనుతున్నాయి. అక్కడ వాళ్ళకి కృత్రిమ మీద అవసరం. అలాంటప్పుడు ఇప్పుడు ఒక పిల్లాడు ఉన్నాడు అనుకోండి, మీ అయ్య ఏం చేస్తాడు, మీ అమ్మ ఏం చేస్తుంది, వాళ్ళ మాండలికాల్లో చెప్పరా? మీ మాండలికంలో అంటే పుస్తకాల భాషలో కాదు, నువ్వు చెప్పినట్టు వాళ్ళతో మాట్లాడొచ్చు, నువ్వు చెప్పు అని చెప్పి రికార్డ్ చేయొచ్చు. వాటికి మీరు పోటీలు పెట్టొచ్చు. వాళ్ళు ఒక 20 నిమిషాలు మాట్లాడమనండి, వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేస్తారని. అలాంటి రికార్డింగ్లు, అలాంటి పోటీలు అవి మాకిస్తే మాకు చాలా చాలా గొప్ప ఉపయోగం. అలాగే వాళ్ళ ఊళ్ళలో నాటు పాటలు, పొలం పాటలు, మామూలుగా ఉండే పాటలు అంటే పుస్తకాల్లో పాటలు కాదండి, వాళ్ళ పాటలు వాళ్ళు వేరే ఉంటాయి. వాళ్ళ మాటలు, పాటలు, పొడుపు కథలు వేరే ఉంటాయి. అవన్నీ మనం రికార్డ్ చేసుకోగలిగితే, పిల్లల చేత చెప్పించి రికార్డ్ చేసుకోగలిగితే అవన్నీ చాలా గొప్ప ఉపయోగం అండి మాండలికం నేర్పడంలో, తెలుగు నేర్పడంలో, తెలుగు దీనికి. ఇంకొకటి, ఎవరన్నా ప్రభుత్వానికి దగ్గరగా ఉన్న వాళ్ళు, పెద్దవాళ్ళు, వీళ్ళందరూ ప్రభుత్వానికి కృత్రిమ మేధ గురించి తెలియజేసి, ఎందుకండి ప్రభుత్వ టీచర్లు వాళ్ళకి రకరకాలు ఇస్తుంటారు కదా, వాళ్ళు సెన్సస్ చేస్తారు, వాళ్ళు ఎలక్షన్ డ్యూటీలు చేస్తారు. ఇలాంటిది కూడా తెలుగు టీచర్లకు కానీ, అయ్యా మీ పిల్లలు రికార్డులు చేయండి, తెలుగు మీరున్న గ్రామంలో మాండలికాలు రికార్డ్ చేయండి, వీళ్ళకి ఇవ్వండి అంటే ప్రభుత్వానికి ఏమి డబ్బు ఖర్చు పెట్టే పని లేదు, టీచర్లకు కూడా వాళ్ళకి ఆనందంగా ఉంటుంది, వాళ్ళు ఏదో కాంట్రిబ్యూట్ చేసినట్టు. ఇలాంటివి కనుక చేయగలిగితే కృత్రిమ మీదకి తెలుగులో కృత్రిమ మీద చాలా తొందరగా వస్తుంది అనమాట. చాలా తొందరగా రావడం మనకి అవసరం, ఉపయోగం. అందుకని ఇలాంటివి అంటే ఇప్పుడు ఎవరో చేయగలరని కాదు, ఇలాంటివి మీ ముందర ఎందుకు ఉంచుతున్నానంటే మీకు అవగాహన రావడానికి, ఆలోచన రావడానికి, మీరు ఏం చేయగలరో నేను చెప్పడానికి. ఇప్పుడు మీరేం చేయగలరు? మీరండి మన ఇక్కడే సగిలి సుధారాణి గారు గాని, చాలా మంది మాండలికాల్లో పనిచేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు రాసిన పుస్తకాలు కూడా ఉన్నాయి. ఒకటి ఏంటంటే మాండలిక పదకోశాలు ఉన్నాయి, మాండలికల్లో రాసిన నవలలు ఉన్నాయి, కథలు ఉన్నాయి. ఇవన్నీ గత 10 సంవత్సరాల్లో వస్తున్నాయండి. కానీ సమస్య ఏంటంటే వాటన్నిటికీ కాపీరైట్ ఉంటుంది. మరి కాపీరైట్ ఉన్నవి మనం వాడుకోలేము. అది ఒక పెద్ద సమస్య. ఎందుకంటే ఈ పుస్తకాల మీదే కృత్రిమ ట్రైన్ అవుతుంది. అందుకని మీకు తెలిసిన రచయితలు, మీకు తెలిసిన పుస్తకాలు మాండలికాల్లో కానీ ఎలాంటివైనా సరే కొత్తగా గత 10 సంవత్సరాల్లో వస్తున్న 10-20 సంవత్సరాలు వచ్చిన పుస్తకాలు మీకు తెలిస్తే, ఈ విశ్వమై వరకు కాపీరైట్ అంటే కాపీరైట్ ఉన్నా వాడుకునేందుకు పర్మిషన్ ఇప్పించండి, అనుమతి ఇప్పించండి. అది అలా ఇచ్చింది వీళ్ళు ఇంటర్నెట్ మీద పెట్టరు, ఎక్కడ పెట్టరు, వేరే వాళ్ళకి ఇవ్వరు. జస్ట్ అంటే కేవలం ఆ కృత్రిమ మేధని దానికి ట్రైనింగ్ ఇవ్వడానికి మాత్రమే వాడతారు. ఎవరు వేరే చదవరు, అది అమ్ముకోరు, ఇవన్నీ అన్నమాట. ఇలాంటి మీకు తెలిసిన రచయితలు, అందుకని మీకు తెలిసిన సాహిత్యంలో పనిచేసే వాళ్ళు, మీకు తెలిసిన రచయితలు, మీ గమనంలో ఉన్న వారిని ఇలా పర్మిషన్లు అడిగితే మాకు చాలా ఉపయోగంగా ఉంటుందండి. అది ఒకటి. 2, కొంతమంది తెలుగు కుటుంబంలో పాఠశాలలకు కానీ అక్కడికి వెళ్ళి సాహిత్యానికి సంబంధించిన ప్రోగ్రాములు చేస్తుంటారు. మాండలికాల్లో చేయండి, మీరు చేసిన రికార్డ్ చేయండి, మాకు పంపించండి. మీరు అది 2దండి. 3ది, ఇవేమీ చేయలేము, మేము ఇంట్లోనే ఉంటామంటే, మీరు ఏ ఇంట్లో ఉన్నా సరే ఏదో ఒక ప్రాంతం వాళ్లే కదా, మీ ప్రాంతం మాండలికం మాట్లాడతారు. మీ పనమ్మాయి మాట్లాడుతుంటే రికార్డ్ చేసి ఇవ్వండి. ఎప్పుడో మీకు సమయం దొరికినట్టు 10-15 నిమిషాలు మీరు కొట్టుకుపోయి ఆ కొట్లో సంభాషిస్తుంటే అవి రికార్డ్ చేయండి. బ్యాన్ అలాడుతుంటే రికార్డులు చేయండి. ఎవరైనా పిల్లలు మాట్లాడుతుంటే రికార్డులు చేయండి. ఇలా మీరు అందరూ ఏదో ఒకటి చేయగలరండి తెలుగు కోసం, ఈ తెలుగు కృత్రిమ మేధ కోసం. వారానికి ఒక 10 నిమిషాలు, 15 నిమిషాలు, 20 నిమిషాలు అలాగా ఎడతెగకుండా మీరు మర్చిపోకుండా రికార్డ్ చేసి మాకు పంపిస్తే అది చాలా ఉపయోగం. 2ది, మీరు ఇది మాండలికాల మీద ప్రత్యేకంగా పనిచేసే వాళ్ళ గురించి అంటున్నానండి. మీరు ఏమన్నా ఇప్పుడు ఈ జనవరి 17వ తేదీన మాండలికాల మ్యాప్ రిలీజ్ చేస్తారు వీళ్ళు. అంటే ఇప్పటి వరకు వాళ్ళకి వచ్చిన ఏ పదాలు ఒక వస్తువు తీసుకుని దీన్ని ఏ మాండలికాల్లో ఏ ప్రాంతాల్లో ఏమంటారు అని చెప్పి ఒక మ్యాప్ రిలీజ్ చేస్తున్నారు. ఆ మ్యాప్ ఇంకా పూర్తి కాదు కూడా. ఎందుకంటే మీలాంటి వాళ్ళు సాయం చేస్తే, మీలాంటి వాళ్ళు ఈ
అంటే ఇది పదం ఇక్కడ వాడతారు, ఇక్కడ వాడతారు అని చెప్పి మీరు ఎక్కించగలిగితే చాలా బాగుంటుంది, చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అయితే ఇవన్నీ ఎట్లా చేస్తారు? వాట్సాప్ లో చేస్తామా, లేకుంటే మెయిల్ చేస్తామా? అట్లా కాదు. ఏంటంటే మనకి వీళ్ళు స్వేచ్ఛ వాళ్ళు ఒక స్వేచ్ఛ కార్పస్ యాప్ అని ఒక అప్లికేషన్ తయారు చేశారండి. ఆ అప్లికేషన్ వాడుకోగలిగేట్టే ఉంటుంది. మీరు అంటే డబ్బులు ఇచ్చి పెట్టుకునే యాప్లంతా గొప్పగా ఉండకపోవచ్చు, కానీ తెలుగుకి ఉపయోగంగా వాడుకోగలిగేట్టే ఉంటుంది. అందులో కొన్ని మార్పు చేర్పులు అవన్నీ ఉన్నాయి, కానీ మనం ఆ యాప్ లోకి వెళ్ళి మీరు ఇవన్నీ రికార్డ్ చేయొచ్చు. మీరు రికార్డ్ చేసినవన్నీ దానిలో అప్లోడ్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఒక ఉదాహరణకి చెప్తున్నాను. నేను మొన్న మా ఊళ్ళో దసరా పండుగ అప్పుడు మా ఊళ్ళో బొడ్రాయి వేశారండి. మా వైపు బొడ్రాయి వేయడం చాలా పెద్దది. 4-5 రోజులు ఊళ్ళో తిరణాలు అవన్నీ అవుతుంటాయి. దానికి సంబంధించి నేను అందరితో మాట్లాడి అవన్నీ నేను నా ఫోన్ లో రికార్డ్ చేసుకున్నాను. ఫోటోలు తీశాను, వీడియోలు తీశాను, రాశాను. ఆ ముసలి వాళ్ళ మాటలు, వాళ్ళ పాత జ్ఞాపకాలు అవన్నీ నేను నా ఫోన్ లో రికార్డ్ చేసుకుని ఈ స్వేచ్ఛ అనే యాప్ లో పెట్టానండి. ఆ ఫోటోలు పెట్టాను, ఆ వీడియోలు పెట్టాను. నేను దాని గురించి కొంచెం వివరంగా రాశాను, నాకు వీలైనంత రాశాను. ఇవన్నీ అప్లోడ్ చేసి యాప్ లో పెడతామండి. ఇలా మీరు పెట్టినవన్నీ వాళ్ళకి డేటా అవుతాయి. మీకు ఎప్పుడో కనీసం ఒక వారానికి ఒక అరగంట ఇస్తామని పెట్టుకోండి, ఏమీ లేకపోతే వారానికి 10 నిమిషాలు, రోజుకు 10 నిమిషాలు ఇస్తామని పెట్టుకోండి. ఇలా యాప్ తీసుకుని దాన్ని అప్లోడ్ చేయండి. ఇది ఒకటి. రెండవది ఏంటంటే, ఇప్పుడు పుస్తకాలు ఉన్నాయి కదా, మనము ఆ పుస్తకాలకి ఈ కృత్రిమ మీదకి, ఇప్పుడు వాళ్ళు నిర్మిస్తున్న కృత్రిమ మీదకి పుస్తకాలు చదవడం నేర్పించాం. ఆ సమస్య ఏంటంటే, కొత్త పుస్తకాలు బాగానే చదువుతుంది, పాత పుస్తకాలు ఉన్నాయి అనుకోండి, అక్కడ ఆ టైపింగ్, ఆ ఫాంట్ అవన్నీ కొంచెం ఇబ్బంది పడుతుంది. దానిలో అది రాసిన దానిలో అచ్చు తప్పులతో చదువుతుంది. అందుకే ఇప్పుడు ఈ యాప్ లో ఏంటంటే, ఒక పక్కన పాత చందమామ పుస్తకం ఉంది అనుకోండి, 1947ది, ఒక పేజీ ఉంటుంది. దాని పక్కన ఏఐ దాని నుంచి అది చూసి అది చదివి రాసింది ఒకటి ఉంటుంది. దానిలో అచ్చు తప్పులు, కొంచెం తప్పులు ఉంటాయి. అవి వాటిని మనం సరిచేయాలి. ఈ సరి చేసిన దాన్ని చూసి మళ్ళీ ఏఐ నేర్చుకుంటుంది. ఆహా, నేను ఈ తప్పులు చేశానా, ఇది ఇలా చదవాల్సింది ఇలా చదివానా, ఇలా రాయాల్సింది ఇలా రాసానా, ఇది ఏఐకి నేర్పించడం. ఏఐ చేసిన తప్పుల్ని మనం ఎత్తి చూపితే అది ఏఐ నేర్చుకుంటుంది అనమాట. ఈ ఎత్తి చూపడం అనేది ఒక పని. అది ఓపికగా ఇంట్లో ఉన్న వాళ్ళు, సమయం ఉన్న వాళ్ళు ఇది చేయగలిగితే ఇది ఒక ఉపయోగం. ఇది కూడా స్వేచ్ఛ కార్పస్ యాప్ లోకి వెళ్ళి ఇది ఒకటి చేయొచ్చు. రెండోది ఏంటంటే, ఇది ఇంకా తయారు కాలేదు, కాకపోతే మన మాతృభాష దినోత్సవం వస్తుంది కదా ఫిబ్రవరిలో, అప్పటికి తయారైపోతుంది. అప్పటికి ఏంటంటే, ఇప్పుడు మనం ఏమైతే నేను చెప్పాను కదా రికార్డులు చేసామని, అలా మనం రికార్డ్ చేసినవి ఉన్నాయి. కొంతమంది పిల్లలు రికార్డ్ చేసినవి ఉన్నాయి, నాలాంటి వాళ్ళు రికార్డ్ చేసినవి మనము అప్లోడ్ చేసాం. అప్లోడ్ చేస్తే ఏఐ అది విని అది రాసింది. మనం ఏమైతే మాట్లాడామో రకరకాల మాండలికాల్లో మాట్లాడింది ఏఐ విని అది రాసిందనమాట. అది సరిగా వినిందా, సరిగా రాసిందా, ఎక్కడ తప్పులు చేసిందా, విన్న వాక్యం కరెక్ట్ సరేనా, అది తప్పుగా చేసిందా అని చెప్పి అది మనం అక్కడ పోయి సరి చేయాలి. మనం రికార్డు వినాలి, అది రాసింది చూసి దాన్ని సరి చేయాలి. ఆ సరి చేసిన దాన్ని చూసి ఏ మళ్ళీ నేర్చుకుంటుందండి. ఇవన్నీ ఇంకా చాలా చాలా ఉన్నాయి. ఇప్పటికి మాత్రం ఇప్పుడు మేము చేస్తున్న పనులు ఇవి, ఈ 3 చేస్తున్నాము. అందుకని చెప్పి నేను దీని మీద ఆసక్తి ఉన్నవాళ్ళు నాకు నా చేపలకు అంకె ఇక్కడ ఇస్తాను, వెరస్ ఇక్కడ ఇస్తాను, దానికి నాకు వాట్సాప్ చేయండి, ఫోన్ చేయండి. కొన్ని రోజుల తర్వాత కొంతమందిని కూడగట్టుకున్న తర్వాత దీన్ని ఎలా చేయాలి, మీరేం సాయం చేయగలరు అని చెప్పి నేను వేరేగా ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తాను. ఇలా ఆన్లైన్ లోనే మీరు వస్తే దాన్ని అక్కడ కొంచెం వివరంగా చెప్తాను. ఏమైనా సమస్యలు ఉంటే మీరు ఎదుర్కొంటే అవన్నీ వివరంగా చెప్తాను ఎలా చేయాలి అనేది. ఇది ఇక్కడ ఇస్తాను. ఆ కార్పస్ లింక్ కూడా ఇక్కడ ఇస్తాను. మీకు అది తెలుసుకోగలిగిన వాడు తెలుసుకుని ఒకసారి ఆ యాప్ ని దించుకుని ఒకసారి వాడి చూడండి, ఎలా ఉంది నాకు చెప్పండి. మీరు దానిలో ఎక్కించగలిగితే ఇంకా బాగుంటుంది. ఇంకొకటి ఏంటంటే, ఇది కోదండరామయ్య గారు అందరికీ చెప్తారు, వచ్చిన వాళ్ళందరికీ, తెలుగు కూటమి, తెలుగు ఉద్యమం గురించి మాట్లాడమని. నేను కూడా తెలుగు కూటమిలో భాగమే, అందుకని తెలుగు ఉద్యమం గురించి మాట్లాడతాను. అంటే ఏం చేయాలని నా ఉద్దేశం, నేనేమనుకుంటున్నాను మాట్లాడతాను. నేను అంతకుముందే అన్నాను, కూడు పెట్టలేని భాష ఎక్కువ కాలం మనడం కష్టం. సాహిత్యంతో, ఎంకిపాటలతో, పద్యాలతో అంటే కొంతకాలమే లాగగలం. ఏ భాషలో అయితే ఉద్యోగం దొరుకుతుందో, ఏ భాషలో అయితే పని చేసుకోగలమో, ఏ భాష అయితే మనకి తిండి పెడుతుందో ఆ భాషే కలకాలం మనగలుగుతుంది. తెలుగు మనకు తిండి పెట్టినప్పుడు తెలుగు మనగలుగుతుంది.
అది వినడానికి కటువుగా అనిపిస్తుందండి. ఏమనుకోవద్దు. కానీ అది కటువైన నిజం. అందుకని చెప్పి తెలుగు కూడు పెట్టేట్టు మనం చేయగలగాలి. ఒకటేంటి ఇప్పుడు ప్రభుత్వ కొలువులున్నాయి. ప్రభుత్వ కొలువులో ఉన్నవాళ్ళు తెలుగులో మాట్లాడాలి. తెలుగు తెలుగు వచ్చిన వాళ్ళకి కొలువులివ్వాలి. తెలుగు మీడియంలో చదివిన వాళ్ళకి ఇవ్వాలి అనేది ఒకటి. కానీ ప్రభుత్వం ఈ మధ్య ఉద్యోగాలు ఎన్నున్నాయండి? అన్నీ బయట ఉద్యోగాలే గదా! అందుకని బయట పెరగాలి. అయితే ఈ కృత్రిమ మీద కానీ, తెలుగులో కొలువులు మనం ఏర్పాటు చేసే వ్యవస్థ చేయడానికి కానీ, ప్రభుత్వాన్ని ముందుకు తోసి ఇవన్నీ చేయడానికి కొంత సమయం పడుతుంది. అప్పట్లో ఆ లోపల మనం తెలుగుని వదులుకోకుండా వాటిని ఇప్పుడు ఒక విధంగా చెప్తాను. ఏంటంటే తెలుగు మనుగడకి మనం యుద్ధం చేస్తున్నాం అనుకోండి. ఆ యుద్ధం ఎవరితోటో కాదు. హిందీ వాళ్ళతో కాదు, తమిళం వాళ్ళతోటి కాదు, వేరే వాళ్ళతో కాదు, ఎవరి మీదనో కాదు. మనుగడ కోసం మనం యుద్ధం చేస్తున్నాం. ఇప్పుడున్న పరిస్థితిపై మనం యుద్ధం చేస్తున్నాం. ఆ యుద్ధం ఉద్దేశం ఏంటి? చివరికి మనం తెలుగు మనగలగాలి. ఆ మనగలగడానికి అత్యంత పెద్ద బలగం, పెద్ద దండు అదేంటి? కూడు తెలుగు పెట్టగలిగితే అది పెద్ద దండు అన్నమాట. అప్పుడే మనం ఆ యుద్ధాన్ని మనం గెలుస్తాం. కానీ ఆ లోపల ఆ వ్యవస్థ మనం ఏర్పాటు చేసే లోపల ఎలా పరిస్థితిని నిలవరించాలి కదా! తెలుగు మనుగడని ఎట్లనో కొనసాగించాలి కదా! దానికి ఉద్యమం అవసరం అండి. ముఖ్యంగా ప్రభుత్వం ఇప్పటికే కొన్ని తెలుగు కోసం మనం అప్పుడప్పుడు ఫోర్స్ చేసిన ఉన్నాయి కదా! పేరు పలకలు తెలుగులో పెట్టండి. ప్రభుత్వ ఆదేశాలు కానీ, ప్రభుత్వ రంగ సంస్థల ఆదేశాలు కానీ ఇవన్నీ తెలుగులో పెట్టండి. మనం ఇప్పుడు చట్టాలు ఉన్నాయి కొన్ని తెలుగు కోసం. ప్రతి అంటే జడ్జిమెంట్లు తెలుగులో ఉండాలని, ప్రతిది తెలుగులో ఉండాలని, ప్రభుత్వం నడుపుతున్న వాళ్ళు తెలుగు మాట్లాడాలని ఇవన్నీ చట్టంలో ఉన్నాయి. అందుకని వీటి మీద మనము గట్టిగా ఒత్తిడి పెట్టి గోల చేసి ఉద్యమంలా చేస్తేనే, ఉద్యమం అంటే ఒత్తిడి పెట్టడమేనండి. ఒత్తిడి పెడితేనే తెలుగు అంటే మన వ్యవస్థ తెలుగులో కొలువులు వచ్చే వ్యవస్థ వచ్చే లోపల మనం నిలవరించుకోవాలంటే పరిస్థితిని ఇవన్నీ గట్టిగా చేయాలండి. ఒకటేంటంటే సాహిత్యం అంటే కోదండరామ గారు ఏమంటారు, నా ఉద్దేశంలో సాహిత్యము, చదువు ఇది కూడా తెలుగు మనుగడికి ముఖ్యం. ఎందుకంటే తెలుగులో కొత్త తరం పిల్లలు చదవగలిగే నవలలు, అది ప్రేమ కథలు కానియండి, హారర్ కానియండి, థ్రిల్లర్ కానియండి, వాళ్ళు నచ్చే సాహిత్యం గనక తెలుగులో లేకపోతే వాళ్ళకి ఆసక్తి తగ్గిపోతుంది. అందుకని తెలుగులో సాహిత్యం రావడం కూడా ముఖ్యం. అది చూస్తున్నాం కూడా. పోయినసారి ఇక్కడ హైదరాబాద్ లో పుస్తకాల సంత అయింది. పోయినసారి సంత మీద ఈసారి సంత చాలా బాగా అయింది. చాలా కొత్త తెలుగు పుస్తకాలు వచ్చినాయి. కొత్త రచయితలు వచ్చారు, తెలుగులో రచయితలు, వయసులో ఉన్న వాళ్ళు. అందుకని చెప్పి సాహిత్య విషయంలో అంత ఇబ్బంది పడాల్సింది ఏం లేదనిపిస్తుంది నాకు. ఎందుకంటే చాలా మంది చేస్తున్నారు, అది బాగానే ముందుకు పోతుంది. ఎక్కడే వెనకబడి ఉన్నామంటే ఈ తెలుగు ప్రభుత్వం వాడడం, పబ్లిక్ లో వాడడం, అందరి చేత తెలుగు వాడించడం, ఎక్కడైతే మనకు చట్టం వాడాలని చెప్తుందో అక్కడ వాడించడం అనేది అది సరిగా అవ్వట్లేదు. అందుకని చెప్పి తెలుగు కూటంలో ఉన్నవాళ్ళు, బయట ఉన్నవాళ్ళు అలా వాడాలి, తెలుగు వాడాలి, ప్రభుత్వం వాడాలి, కంపెనీలు వాడాలి, కొట్లు వాడాలి. ఇది వీటి మీద కొంచెం మొహమాట పడకుండా గట్టిగా అడిగి, గట్టిగా ఒత్తిడి చేసి, లెటర్లు రాసి, మెయిల్ రాసి, సోషల్ మీడియాలో, సామాజిక మాధ్యమాల్లో గట్టిగా పెట్టడము ముఖ్యమని నేను అనుకుంటున్నాను. ఇంతటితో ముగిస్తాను. మీకేమన్నా అనుమానాలు ఉంటే అడగండి. అయ్యా, అడిగేవారు గత 2 వారాలలో తెలుగు కోసం ఏం చేశారో చెప్పండి. చేయకపోతే చేయలేకపోయానని చెప్పండి. వచ్చే 2 వారాల్లో ఏం చేస్తారో చెప్పండి. చాలా మంచి 2 వారాల్లో ఏం చేస్తారో చెప్పండి. అలా చెప్పే మాట్లాడటం మొదలు పెట్టండి. అట్లా చెప్పకుండా మాట్లాడే వాళ్ళని, మీరు హోస్టులు ఉన్నారు, వాళ్ళ నోరు ముయ్యండి. నేను ప్రతి 2 వారాలకు కూడా ఎవరితో మాట్లాడించాలని చూస్తుంటాను. ఈ ఎక్స్ లో వాటిల్లో తప్పకుండా కామెంట్స్ పెడుతుంటాను. అమ్మా ఇందిరారెడ్డి గారు, మీ ఇంట్లో చప్పుడు అవుతుందమ్మా. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి మళ్ళీ. కాపీరైట్ గురించి ఏమో గారు అడిగారు. అమ్మ, కాపీరైట్ సమస్య ఎప్పుడు వస్తుందంటే, మనం దాన్ని పుస్తకంగా వాడినప్పుడు, దాన్ని ఉన్నపళంగా కొంచెం మార్చో చేర్చో వేరే విధంగా చేసినప్పుడు, అది మీరు జనం దగ్గర తీసుకురావటానికి కాదు వాడేది.
ఆ కృత్రిమ మేధలో లార్జ్ లాంగ్వేజ్ మోడల్లో దాన్ని పెట్టడానికి వాడుతున్నారు అంతే. ఎవరు దానికే ఇబ్బంది పెడరు. వాళ్ళకి సారస్వతంగా అమ్మకం ద్వారా వచ్చే డబ్బులకి అదేం అడ్డం రాదు. మీరు చేయొచ్చు, ఏదైనా ఎవరైనా ఒకళ్ళిద్దరు అడ్డం పడితే నాది బాధ్యత, వాళ్ళకి డబ్బులు ఇచ్చి తప్పిస్తాను. నెనర్లండి మీ మీ భరోసా మీద చేస్తే ఏమంటారు? చూద్దాం, ఒకటి చేయండి మీరు, సరే 2-3 చేయండి. 10 చేస్తే కానీ ఒకటి తిరగబడితే నేను చూసుకుంటా. సరే ఇప్పుడు గుంటూరులో మొన్న 3 రోజుల కార్యక్రమం అయిందమ్మా. అది మొత్తం వీడియో దొరుకుతుంది మనకి కావాలంటే. దాన్ని మీరు వాడుకోవచ్చుగా. సుధారాణి గారిని అడిగానండి, ఇస్తామన్నారు. సంతోషం. అమ్మో, సుధారాణి గారు అండి ఇటువంటి వాళ్ళు చాలా ముందు ఉంటుంది. ఆ స్వేచ్ఛ వివరాలు ఒకసారి కొంచెం ఇక్కడ ఈ చాట్లో పెట్టండి అమ్మ. స్వేచ్ఛ సైటో ఏదో చెప్తే మనోళ్ళు కొంతమంది అందులో పనిలో దిగుతారు. ఇప్పుడు షేక్ బడే సాబ్ గారు వచ్చారు ఇక్కడికి. ఈయన గొప్పతనం ఏంటంటే అసలు తెలుగే రాని, అక్షరాలు రాని మనుషులకి 10 రోజుల్లో, రోజుకు మళ్ళీ ఎక్కువ కూడా కాదు, 1-2 గంటలే పనిచేసి వాళ్ళకి తెలుగు నేర్పగలడు. ఇప్పుడు నేను షేక్ బడే సాబ్ గారికి నా విన్నపం ఏమిటంటే, ఈసారి మీరు అట్లా పిల్లలకి పాఠాలు చెప్పేటప్పుడు అది మొత్తం కాస్త రికార్డ్ చేయండి అయ్యా. మీరు వేరే రకం పిల్లల దగ్గరికి పోతారు, అటు ఇటు తిరుగుతుంటారు. అది నా విన్నపం. బడే సాబ్ గారు మాట్లాడతారు, మాట్లాడండి. నా పుస్తకంలో కూడా ఆయన గురించి రాశాను. నమస్కారం. అందరికీ నమస్కారం. రోజు 1 గంట చొప్పున కేవలం 10 రోజుల్లో 10 గంటల్లో ఢిల్లీ ఆంధ్ర ఎడ్యుకేషన్ సొసైటీలో నేను హిందీ వాళ్ళకి తెలుగు చదవటం నేర్పించాను. అంటే రాయటం, మాట్లాడటం కాదు, కేవలం చదవటం. అది మన తెలుగు వాళ్ళు చాలామంది యువకులు కూడా సిబిఎస్ఈలో చదవడం చేత తెలుగు మాట్లాడగలిగి చదవలేకపోతున్న వాళ్ళు లక్షల్లో ఉన్నారు. వాళ్లకు నా వీడియో లెసన్స్ ఉపయోగపడతాయి. ఆ వీడియో లెసన్స్ కావాలంటే డైమండ్ టీవీ ఎడ్యుకేషన్ అని టైప్ చేస్తే మీకు గూగుల్లో దొరుకుతాయి. తర్వాత మేడం గారు మాట్లాడిన తర్వాత నాకు కొన్ని, అంటే ప్రతి భాషకి ఒక ప్రామాణిక భాష అంటూ ఉంటుంది. ఇప్పుడు మేడం మాట్లాడారు, చక్కటి భాష, అదే ప్రామాణిక భాష. ఏ భాష అయితే టీవీల్లో, దినపత్రికల్లో, సాహిత్యంలో ఉంటుందో అదే ప్రామాణిక భాష. ఇప్పుడు హైదరాబాద్ లాంటి ఒక కాస్మోపాలిటన్ సిటీలో ఒక క్లాస్లో వివిధ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు, వేరే వేరే జిల్లాల నుంచి. మన తెలుగులో 18 మాండలికాలు ఉన్నాయి. అలాగనే అందరికీ అర్థమయ్యేలా ఒక వేరు వేరు మాండలికాల్లో చెప్పం. వాళ్ళకు ప్రామాణిక భాషనే నేర్పిస్తాము. ఈ రెండవది టెక్నాలజీ గురించి కొంత నాకు కంప్లైంట్ ఉంది. ఏమిటంటే ఈ అనువాదంలో ప్రస్తుత తరం ఇప్పుడు ఎక్కువగా పనిచేస్తుంది. ఎవరైతే గూగుల్లో ఇలాంటి చోట్ల పనిచేస్తున్న వాళ్ళంతా యువత. ఈ యువతకు పాత సాహిత్యం గురించి వాళ్ళకి పరిచయం లేదు, వాళ్ళు చదవరు. వాళ్ళ వొకాబులరీ చాలా లిమిటెడ్గా ఉంటుంది తెలుగులో. అందుకని అదొక పెద్ద సమస్య. అందుకనే ఏదైనా ట్రాన్స్లేషన్ సరిగ్గా ఉండటం లేదు. ఆ ట్రాన్స్లేషన్ చూస్తే నాకు చాలా బాధ అనిపిస్తుంది. అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే కొంత, అంటే మాలాంటి వాళ్ళని, సాహిత్యం చదువుకున్న వాళ్ళని, వొకాబులరీ బాగా తెలిసిన వాళ్ళని వీళ్ళు సలహాదారులుగా పెట్టుకుంటే ఈ గూగుల్ ఇలాంటి వాళ్ళు కొంత న్యాయం జరుగుతుంది. ఇది నా అనుభవమే చెప్తున్నాను నేను. ఓకేనండి, అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. చాలా సంతోషం అండి, బాగా చెప్పారు అమ్మా. ఇప్పుడు తెలుగు విశ్వవిద్యాలయం ఉందమ్మా. అక్కడ ఇప్పుడు ఒక ఆయన గారు చేరారు వైస్ ఛాన్సలర్గా. ఆయనకి తెలుగు అంటే చాలా అభిమానం. ఆయనతో మాట్లాడి అక్కడ పిల్లలతోటి, పంతుళ్ళతోటి కూడా దీనికి ఏమైనా చేయించడానికి నేను ప్రయత్నం చేస్తాను. మీరు కూడా అక్కడ ఏం చేస్తే బాగుంటుందో మీరు కూడా ప్రయత్నం చేయండి. అట్లనే నెల్లూరులో కూడా ఒకటి ఉంది కళాశాల, కేంద్ర ప్రభుత్వం ఉంది. ఇంతకుముందు మైసూరులో ఉండేది, ఇక్కడికి వచ్చింది. వెంకటేశ్వర్లు గారు బాగా చెప్తారు దాని మీద కావాలంటే. అక్కడ కూడా ఇంకా కూడా రామాయణం, భారతాల మీద పరిశోధనలు చేసి పిహెచ్డి తీసుకుంటున్నారు. ఎంత అన్యాయం!
వాళ్ళని కృత్రిమ మేధలో పనిచేసి దానికి సహాయపడమనండి. దానికి పీజీలో పెట్టమని చెప్పండి. వెంకటేశ్వర్లు గారు మీరు మాట్లాడండి. సరే, మధురెడ్డి గారు మాట్లాడండి. మేడం గారి ప్రసంగం నిజానికి చారిత్రాత్మకమైన సందర్భంలో చేసిన ప్రసంగం. చాలా గొప్పగా చేశారు మేడం. మీరు చేస్తున్న కృషిని ప్రజలకు అందించడానికి ప్రయత్నం చేశారు. అయితే ఇందాక రామయ్య సార్ చెప్పినట్లు తెలుగులో జరుగుతున్న ప్రతి సాహిత్య కార్యక్రమం దాదాపుగా అందరూ దాన్ని రికార్డ్ చేస్తున్నారు. అవన్నీ కూడా మీకు ఉపయోగమే అట్లా అనుకుంటే. చాలా దాదాపు నెలకు ఒక 2-3 అయినా జరుగుతుంటాయి. ఒకటి ఇప్పుడు 40+ లో ఉన్నాను మేడం నేను కూడా. ఇప్పటికీ ఈ దశలో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది కృత్రిమ మీద గురించి ఆలోచిస్తున్నారు. దానికి సంబంధించిన కోర్సులు కూడా చాలా మంది చేస్తున్నారు, ఆన్లైన్ లో ఆఫ్లైన్ లో కూడా. అంటే మీకు పర్టికులర్ గా ప్రత్యేకంగా ఎలాంటి సమాచారం మీకు కావాలి అని తెలిస్తే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారేమో చాలా మంది అనేది నా ప్రతిపాదన. ముఖ్యంగా మీ ఐడియాలజీ ఆఫ్ ప్రాసెస్, మీరు ఏదనుకున్నారో అది ఇక్కడ పంచారు చూడండి, అది హ్యాట్స్ ఆఫ్. ఈ సిఐఎల్కి అనుబంధ సంస్థ ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం నెల్లూరులో ఉంది. అక్కడ కూడా దీని మీద, అంటే కృత్రిమ మీద కదా రామయ్య సార్ చెప్పారు, చాలా పరిశోధనలు జరుగుతున్నాయి. వాళ్ళ వివరాలు కావాలంటే కూడా నేను మీతో పంచుకుంటాను మేడం తర్వాత. ధన్యవాదాలు. నమస్తే. మధురెడ్డి గారు మాట్లాడండి. నమస్కారం కోదండ రామయ్య గారు. నేను తెలుగు కూటమి అని ఫేస్బుక్ గ్రూప్ ను మేనేజ్ చేస్తాను. ప్రతిరోజు అక్కడ ఒక మెసేజ్లు పోస్టులు పెడుతుంటాను. చాలా మంది తెలుగు భాషకు పోరాటం చేస్తుంటాను. అది బోడపాటి గారు, మీరు కృత్రిమ మేధస్సు గురించి చాలా లోతుగా చాలా విషయాలు చెప్పారు. చాలా సంతోషం. నేను కూడా డేటా ప్రాసెసింగ్ కంప్యూటర్ వ్యవస్థలో ఎంఎస్ చేసి 40 సంవత్సరాలు పనిచేసి రిటైర్ అయ్యాను కనుక నాకు ఆ విషయాలు తెలుసు. అయితే ఈ కృత్రిమ మేధస్సులో 2 విషయాలు. ఒకటి సాఫ్ట్వేర్, అంటే మనం ఇచ్చిన ఉత్తరం అది అర్థం చేసుకొని దాని ప్రకారంగా నడవడం ఒకటి. రెండోది మీరు అన్నట్టు డేటా. ఎంత డేటా ఎక్కువ ఉంటే అంత అది పర్ఫెక్షన్ వస్తుందని నా అభిప్రాయం. మీరు చాలా విషయాలు చెప్పారు. ప్రపంచంలో అన్ని భాషలలో ఈ పోటీ జరుగుతుంది. చైనీస్ వాళ్ళు, జాపనీస్ వాళ్ళు, జర్మన్స్, ఇంగ్లీష్ అందరూ చేస్తున్నారు. ఇది ఒక ఇంగ్లీష్కి సంబంధం కాదు. ఇప్పుడు ప్రస్తుతము ఇంగ్లీషు, అమెరికా లాంటి కంపెనీలు ముందడుగున్నాయి, కానీ ఇతర దేశాలు కూడా దీని గురించి చాలా శ్రద్ధతో పనిచేస్తున్నారు. అవి కూడా భవిష్యత్తులో మనం ఇచ్చిన ఉత్తర్వులను కంప్యూటర్ అర్థం చేసుకొని మనం చెప్పిన ప్రకారంగా నడవడానికి ప్రయత్నం చేసే అవకాశాలు పెరుగుతున్నవి. మనం కూడా ఆ విధంగా ప్రయాణం చేయాలి మన భవిష్యత్ కొరకు అని మీరు చెప్పారు. చాలా సంతోషం. మీరు ఈ కృత్రిమ మేధస్సు గురించి చేసిన పనితనానికి నేను అభినందిస్తున్నాను. కృతజ్ఞతలు. సంతోషం అండి. ఇప్పుడు కొంతమంది ఇందులో పద్యాలకి పెద్దలుగా ముందుకు రాలేదు, అడగలేదు, మనం పొరపాటు మందే. అయినా కానీ తర్వాత ఈ వీడియోని చూసి ఈ పద్యాలు పాడిన పిల్లల్లో ఎవరు బాగా పాడారో మీరు తెలియజేయాలి. ఇది ఎవరెవరు చేస్తారు, మీకు ఓపుకున్న వాళ్ళందరూ చేయండి. ఇందిరారెడ్డి గారు చేయగలరా? సుధారాణి గారు, ఆ పని ఒత్తిడి ఉంటుంది. సరే, వాళ్ళతో నేను తర్వాత మాట్లాడతాను. వాళ్ళు కొంచెం చేదురు కానీ పని. సంతోషం. ఇంకెవరైనా మాట్లాడతారా? నేను ఒక నిమిషం మాట్లాడొచ్చండి. మాట్లాడొచ్చు. ఇంత 2 వారాల్లో ఏం చేశావు, వచ్చే 2 వారాల్లో ఏం చేయబోతున్నావో చెప్పి మాట్లాడాలి ఎవరైనా. నేను ప్రతి సమూహం నుంచి కూడా ప్రతి ఒక్కరిని తెలుగులో మాట్లాడేటట్టు చేస్తున్నా. ఎవరైనా ఆంగ్లంలో కానీ వేరే భాషలో కానీ మాట్లాడినా తెలుగు వాళ్ళ పదాలు తెలవకుండా వాళ్ళకి తెలిసేటట్టు చెప్పి మాట్లాడుతున్నా. ఇదండి నేను చేసేది. తర్వాత ఈ సృజన గారు చాలా చక్కగా వివరించారు తెలుగు మేధ గురించి, బాగుంది.
అయితే మేడం మీరు అప్పుడు కలిసినప్పుడు మొత్తం డేటా సేకరించాను నేను. మీరు ఎప్పుడు పంపమంటే అప్పుడు రెడీగా ఉన్నా. అమ్మా సృజన గారు, సృజన గారు నేను మాట్లాడచ్చండి. అదేనండి. మీరు ఎలా పంపమంటే అట్లా. నేనైతే అప్పుడు మీరు వాట్సాప్ పంపిస్తుంటే కొంచెం పర్సనల్ గా అంటే ఇబ్బంది అవుతుంది కదా, అందుకని చెప్పి మీరు డేటా చాలా కలెక్ట్ చేసినప్పటి నుంచి మీరు ఎలా పంపమంటే అలా పంపుతారు. అదే చెప్దాం అనుకుంటున్నానండి. మన్నించండి, నా గొంతు బొంగిపోయింది. వినిపిస్తుందా? వినిపిస్తున్నదమ్మా. ఏంటంటే అండి, నేను ఇప్పుడు మాకు వాలంటీర్లు కావాలండి. అంటే నాలాగా పనిచేసే వాళ్ళు కావాలి కొంతమంది. ఇప్పుడు ఈ వాట్సాప్ లో మీరు సేకరించిన డేటా అంతా ఉంది కదా, అదంతా ఎక్కించడానికి మీరే ఎక్కించవచ్చు. ఇప్పుడు నేను చెప్పాను కదా, స్వేచ్ఛ కార్పస్ లింక్ పెట్టాను కదా, దాని ద్వారా ఎక్కించవచ్చు. అది ఎలా ఎక్కించాలి అని చెప్పి నేను ఒకసారి ట్రైనింగ్ ఇస్తాను. దానికోసం కొంతమంది వాళ్ళు చేతులు ఎత్తిన తర్వాత మేము చేస్తాము అని అందరికీ కలిపి నేను ట్రైనింగ్ ఇప్పిస్తాను. అది నేను మీకు తెలియజేస్తాను. ఇంకొకటి ఏంటంటే, నాలాగా ఇలాగా జనాల దగ్గరికి పోయి అడిగి వాళ్ళు చేసినవి సరిచూసి ఇవన్నీ చేయడానికి వాలంటీర్లు కావాలండి. అంటే వాలంటీర్లు వస్తే ఒక 10 మంది అలాగా దానికి అప్పుడప్పుడు నెలకు ఒకసారి సమావేశం వేసుకుని ఏం చేస్తున్నాము, ఎలా జరుగుతుంది, ఇంకా ఏం చేయొచ్చు. అంటే ఇది సాఫ్ట్వేర్ కి సంబంధించింది కాదు, తెలుగుకి సంబంధించింది, మాండలికాలకు సంబంధించింది. ఎవరన్నా వాలంటీర్ అవ్వాలనుకుంటున్నారు, చేతులు ఎత్తదలిస్తే నాకు చేపలకి పంపించండి. ఇంకోటి రెండోది ఏంటంటే, ఇందాక పెద్ద ఆయన ఇంగ్లీష్ లోనే కాదు, చైనా భాషలో, జపాన్ భాషలో కూడా AI వస్తుందన్నారు. అది ముమ్మాటికి అండి. చైనా వాళ్ళు AI మీద పైకి వెళ్ళిపోతున్నారు. కొన్ని సంవత్సరాల్లో వాళ్ళు అమెరికా వాళ్ళకన్నా బాగా చేస్తారు. ఎందుకంటే మీకు తెలుసో లేదో, చైనా వాళ్ళు కారణం ఏదైనా రకరకాల కారణాలు చెప్తారు కానీ గూగుల్ని, ఫేస్బుక్ని వాళ్ళ దేశంలోకి రానిలేదండి. వాళ్ళే వేరే ఉన్నాయి. అందుకని డేటా అంతా వాళ్ళ చేతుల్లోనే ఉంది. డేటా అంతా వాళ్ళ కంపెనీల చేతుల్లోనే ఉంది. వాళ్ళ డేటాను వాడుకుని వాళ్ళు AI నిర్మించారు. మనది అట్లా కాదు కదా. మన భారతదేశం డేటా అంతా వేరే కంపెనీల చేతిలో ఉంది, మన కంపెనీల చేతిలో లేదు. అందుకని ఆ డేటా వాడి మన కంపెనీలు AI నిర్మించే పరిస్థితి లేదు. కాబట్టి మనం సేకరించి చేయాల్సి వస్తుంది. అందుకని జపాన్ వాళ్ళు, చైనా వాళ్ళు వాళ్ళ వాడి వాళ్ళు AI నిర్మించుకుంటున్నారు. మనము ఇలా తెలుగు ప్రేమికులమి డేటా లేదు కాబట్టి మనం AI నిర్మించుకోవాలి. సంతోషం అమ్మా. ఇక్కడికి ప్రసాదరెడ్డి గారు వచ్చారు. ఈసారి చాలా అరుదుగా వస్తుంటారు. ఆయన గారు భారతదేశంలో పురాతన ఆలయాలు ఎట్లా కూలిపోతున్నాయి, ఆ సంపద ఎట్లా పోతుందని దాని మీద చాలా ప్రత్యేకమైన పరిశోధన చేస్తున్నారు. వారికి కూడా చెప్తాను ఆ విషయాలు మీతో పంచుకోమని. కిట్టెన్ రాజు గారు లాంటి వాళ్ళు, ఆయన 85-86 ఏళ్ళు ఉంటాయేమో, ఇప్పటికీ చాలా చురుగ్గా ఉంటారు. ఆయన కూడా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు తెలుగుకు సంబంధించి. వాటిని కూడా సేకరించి పంపే ప్రయత్నం చేస్తాను. ఆట, నాట, తాన, ఇట్లా చాలా ఉన్నాయి సంఘాలు. వీళ్ళు కూడా చాలా పెద్ద పెద్ద సమావేశాలు నిర్వహిస్తుంటారు. వాటిని కూడా అడిగితే మనం వాళ్ళ కార్యక్రమాలను ఇవ్వగలరు. ఇవన్నీ కలిపితే కొంచెం రకరకాల భాషలు అవి ఉంటాయి. అట్లనే ఒక ఆయన తోటకూర ప్రసాద్ గారు ప్రతి నెల చివరి ఆదివారం నాడు ఏదో ఒక మంచి విషయాల మీద 3 గంటల ప్రోగ్రాం చేస్తుంటారు. వారిని కూడా అడుగుతాను మొత్తం ఇవ్వమని, మనం దానికి పనికొస్తుంది. ఇంకెవరైనా మాట్లాడతారండి? రామయ్య సార్, ఒక సృజన మేడం చెప్పాలి. ఈ మధ్య మసాజీ స్కూల్ అట్లనే IIT పాట్నా వాళ్ళు అధికారికంగా ఈ నెల 12వ తారీఖు నుంచి, వచ్చే సోమవారం నుంచి కోర్సు స్టార్ట్ అవుతుంది. తెలుగులో AIML ఒక 4 నెలల కోర్సు స్టార్ట్ చేశారు. దాదాపు నాకు తెలిసి ఒక 300 పైనే మంది జాయిన్ అయ్యారు. నేను కూడా జాయిన్ అయ్యాను. అదే కోర్సు వేరే వాళ్ళు కూడా చేస్తున్నారు హిమాచల్ ప్రదేశ్ లో, కానీ చాలా ఎక్కువ ఫీజు. వాళ్ళతో పోల్చుకుంటే ఇది తక్కువే. ఈ మధ్య వాళ్ళు ఈ ముందు క్లాసులు తీసుకున్నారు, పైథాన్ గురించి కూడా నేర్పించారు, చాలా సులభంగా నేర్పించారు. అందరూ తెలుగు బిడ్డలే. ఆ కోర్స్ చెప్తున్న వాళ్ళు, చెప్పేవాళ్ళు, గైడ్ చేసేవాళ్ళు అందరూ కూడా 30 ఏళ్ల లోపు ఉన్న వాళ్ళే. IIT పాట్నా వాళ్ళు, మసాయి స్కూల్. ధన్యవాదాలు సార్.
అటువంటి దాన్ని రికార్డ్ చేయించాలండి. అయ్యా మీరేమన్నా వాళ్ళతో మాట్లాడి ఆ రికార్డులు మాకు పంపగలుగుతారా? మేము ఇంటర్నెట్ లో గానీ ఎక్కడ పెట్టాం, ఊరికి నా ట్రైనింగ్ కోసం వాడతాం. దానిని చూసే సమన్వయకర్తలు ఇద్దరు, వెన్నెల స్ఫూర్తి అని ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు మన తెలుగు బిడ్డలే. వాళ్ళ నెంబర్లు మీకు పెడతాను మేడం గారు. అవసరం. వాళ్ళంతా బీటెక్ అయిపోయి ఎంటెక్ చేస్తున్న వాళ్ళు లేదా జాబ్ చేస్తున్న వాళ్ళు కూడా. లేదులేండి. నమస్తే మేడం. నేను మాట్లాడొచ్చా అండి ఒక్కసారి? మాట్లాడాలమ్మా. నమస్తే అండి. నా పేరు బాలజ్యోతి. నేను అడ్వకేట్ మదనపల్లి నుంచి మాట్లాడుతున్నాను. తెలుగు కమ్యూనిటీ వెల్ఫేర్ అసోసియేషన్ మూర్తి గారు స్థాపించిన ఆ గ్రూప్‌లో నేను నేషనల్ కమిటీలో ఉన్నాను. జీఎస్ కింద. సో, తెలుగుకి ప్రియారిటీ ఇస్తాము. తెలుగు ఎవరైతే మాట్లాడతారో అన్ని రాష్ట్రాలలో ఉన్న తెలుగు వాళ్ళందరినీ కలపడం అన్నమాట దాని ముఖ్య ఉద్దేశం. సో, దానికి సంబంధించి నేను జూమ్ కాల్స్ తీసుకోవడం, యాంకరింగ్ లాగా వాళ్ళతో అందరితో పరిచయాలు చేయడం అవన్నీ చేస్తాము. సో, కోదండరామయ్య గారు నన్ను ఈ గ్రూప్‌లో జాయిన్ చేశారు. నేను యాక్చువల్లీ మీరు వచ్చినప్పుడు నేను లేను. ఎగ్జాక్ట్ టైంకి జాయిన్ అవ్వలేదు. స్లోగా జాయిన్ అయినా గూడా మీ కంటెంట్ నాకు అర్థమైంది. నా తరపు నుంచి నేనేమైనా సహాయం చేయగలిగితే తప్పకుండా తెలుగు కోసం చేస్తాను. ఎందుకంటే తెలుగంటే చాలా ఇష్టం. అమ్మ మీరు నా చేపలకు వెలసిచ్చాను ఇక్కడ. దానికి దానికేమైనా మెసేజ్ పంపించండి. మీ పేరు నేను సేవ్ చేసుకుంటాను. తప్పకుండా చేస్తాను. అమ్మా మీరు చాట్‌లో సృజన గారు మీ ఫోన్ సంఖ్య రాయండి. వాళ్ళందరూ ఇటువంటి వారందరూ బాలజ్యోతి గారు, ఈ అడ్వకేట్ లాంటి గారు అందరూ రాసుకొని మీతో మాట్లాడుతుంటారు. ఆమె గారు చాట్‌లో రాసిందమ్మా. తీసుకున్నానండి నేను. తీసుకోమ్మా. నేను ఇంకొక మాట యాడ్ చేస్తున్నాను. సౌత్ కొరియాలో గత సంవత్సరం ఇక్కడికి వచ్చి మా దగ్గర తెలుగు నేర్చుకుని వెళ్ళాడు. ఆయన ఆంథ్రోపాలజీ ప్రొఫెసర్. ఆయన పేరు యాంగి మూన్. ద్రవిడియన్ లాంగ్వేజెస్ లో అట్లనే సౌత్ కొరియన్ లాంగ్వేజెస్ లో కలిపి తొలిసారిగా చరిత్ర రికార్డు అది. తొలిసారిగా డిక్షనరీ తేయబోతున్నాడు ఆయన. ఆయన నెంబర్ కూడా మీకు షేర్ చేస్తాను. ఆయనతో పాటు అక్కడ చాలా మంది పనిచేస్తున్నారు మేడం విషయం మీద. నాకు ఈ మేడం అన్నట్లు అంటే నాకు ఆయన ఒక్కరే తెలుసు. నేను మీకు షేర్ చేస్తాను. మాట్లాడతారు, చక్కగా తెలుగులో మాట్లాడాలి. యాంగి మూన్ ఆయన పేరు పెడతారు. సృజన మేడం, ఇందాక మీరు అడిగారు ఏదో వాలంటీర్స్ కావాలి అని చెప్పి. అవునండి. అవును. నేను తప్పకుండా మీకు ఏ రకంగా సహాయపడగలను నేను చేస్తాను. అమ్మ మీరు నా చేపలకు వెరసుకి మీరు మెసేజ్ పెట్టండి. నేను వాలంటీర్‌గా ఉంటాను అని. కొన్ని రోజుల్లో వాలంటీర్ల జట్టు చేస్తాను. దానిలో మిమ్మల్ని కలిపి మనం అందరం ఒకసారి ఒక సమావేశం పెట్టుకుందాం. తప్పకుండా. అందరూ ఒక ఎత్తు, ఈ లాయర్ గారు ఒక ఎత్తు అమ్మ. కోర్టులో ఎట్లా తగాదాలు పెట్టుకుంటారో ఆ భాష మీకు వినిపిస్తుంది. అలా ఏం లేదండి. తెలుగులోనే మాట్లాడడానికి ప్రయత్నిస్తాను. మీకు తెలుసా నా క్రాస్ ఎగ్జామినేషన్స్ కూడా చాలా సార్లు మాట్లాడుతున్నప్పుడు కంటిన్యూయస్‌గా ఇంగ్లీష్‌లో వెళ్తున్నా గూడా మధ్యలో అంటే ఆర్గ్యూ చేయాలనుకున్నప్పుడు గట్టి పాయింట్ మీద అది తెలుగులోనే వస్తుంది. ఎందుకంటే అరువు తెచ్చుకొని మాట్లాడే భాష ఇంగ్లీషు. కానీ మన అమ్మ నాన్నలు మన మాతృభాష తెలుగు కాబట్టి దాంట్లో వ్యక్తపరచగలిగినంత నా భావనలు నేను ఇంగ్లీష్‌లో గూడా ఐ కాంట్ ఎక్స్‌ప్లెయిన్. కానీ తెలుగులో గట్టిగా చెప్పగలను. మీరు ఎందుకు మెయింటెనెన్స్ ఇవ్వరు? భర్త బాధ్యత అది. కంపల్సరీగా మీరు ఇవ్వాల్సిందే అని అలా స్ట్రెస్ చేసే పాయింట్స్ నేను తెలుగులోనే బాగా చెప్పగలను. మా జడ్జి గారు గూడా అంటారు. ఆ మేడం తెలుగులో మొదలెట్టిందంటే ఆపదు అని. అలా తెలుగు అంటే అదొక అది చెప్పలేనండి. ఇంకా దాని మీద ఉన్న ఇష్టం అనేది చెప్పలేము. అమ్మ అంటే ఎంత ఇష్టమో తెలుగు అంటే అంత ఇష్టం. అంతే. ఇంకెవరైనా మాట్లాడతారా? నేనే మళ్ళీ వస్తున్నాను సార్, క్షమించండి. మళ్ళీ పశ్చిమ బెంగాల్ నుంచి బాలమురళీకృష్ణ గారు, అట్లాగే కరీంనగర్ అతను, మహారాష్ట్రలో సత్యనారాయణ, అట్లనే తమిళనాడులో ఉండే ఆయన పిల్లలు లేని తెలుగు సౌమ్య రమేష్ గారు. మీరు ఆ 2 పుస్తకాలు తీసుకోవాలి మేడం. అట్లనే మన తెలుగు రాష్ట్రాల్లో మాట్లాడుతున్న అఫ్ కోర్స్
నాకు రాసుకోవడము చకచకా రాసుకోవడం ఇబ్బందిగా ఉంది. నేను మీరు ఇది అందరికి తెలియాలని చెప్తున్నాను. మీకు ఖచ్చితంగా మొత్తం డేటా రాస్తున్న సిస్టమ్ మీతో మాట్లాడుతూనే రాస్తున్నా గూగుల్ ఇన్పుట్ ద్వారా. ముఖ్యంగా మన 2 తెలుగు రాష్ట్రాల సెంటర్ మధ్యలో కాకుండా రాష్ట్రాల మధ్యలో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్యలో, అట్లే మహారాష్ట్ర, తెలంగాణ మధ్యలో, అట్లే ఒరిస్సా మధ్యలో అద్భుతమైన తెలుగు సాహిత్య పదజాలం ఇప్పటికీ ఉంది మేడం. 400 సంవత్సరాల క్రితం వాడుతున్న తెలుగు అంటే ద్రవిడియన్ ఫ్లేవర్ వర్డ్స్ ఇప్పటికీ తమిళనాడులో వాడుతున్నారు. సంవే రమేష్ గారి నెంబర్ కూడా మీకు షేర్ చేస్తాం. పిల్లలు లేని తెలుగు చాలా పుస్తకాలు ఉన్నాయి, కానీ ఇది మాత్రం తప్పకుండా చదవాలి. ఆయన పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ వాళ్ళు ఆయన పుస్తకాలు కొన్ని అచ్చు వేశారు, అవి ఉన్నాయి నా దగ్గర. కాకపోతే వాడుకోవడానికి అనుమతి తీసుకోవాలని అలా పక్కన పెట్టున్నాను. ఉన్నాయి. తర్వాత ప్రళయకాలు చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే ఇప్పుడు నోటి మీద. కాకపోతే వీళ్ళంతా చేస్తున్న అవిరల కృషి మేడం. మనం ఎంత చేస్తున్నామో బయట ఉన్న వాళ్ళు అంతకంటే ఎక్కువ చేస్తున్నారు. రామయ్య సార్, వసంత్ సార్ చేసే పరిశోధనలు కానీ ఇవన్నీ కూడా వెలకట్టలేనివి. ఈ వీళ్ళు సేకరించిన పదజాలం, ఆ ప్రేజెస్ మన 2 తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఎవరు వాడరు. ఆంధ్రికార్డు అంత చక్కని సేకరణ ఉంది వాళ్ళ దగ్గర. మనం వాటిని పట్టుకోవాలి. నిజానికి అవి నిజమైన తెలుగు పదాలు. ఇవాళ మనం ఇంగ్లీష్ మాటకి తెలుగు ప్రత్యయాలు చేర్చి మాట్లాడుతున్నాం, కానీ వాళ్ళు ఎలాంటి ప్రత్యయాలు చేర్చరు. ఆ తెలుగు స్వచ్ఛమైన తెలుగు మాటలనే మాట్లాడుతారు. నేను మీకు పంపుతాను ప్రత్యేకంగా, అందరికి తెలియాలనే ఉద్దేశంతో చెప్తున్నా, మరో ఉద్దేశం లేదు. అయ్యా మళ్ళీ వస్తున్నా, మన్నించాలి. రవీంద్రనాథ్ గారు మాట్లాడతారు. అయ్యా దండాలండి. ఇది నేను లాయర్ గారు మదనపల్లి నుంచి వచ్చారు కదా, వారి నంబర్ కోసం నేను అడుగుతున్నా. చాట్ బాక్స్ లో రాయండి అమ్మా. ఎందుకంటే నేను సమాచార హక్కు కింద హైకోర్టు వారికి రాస్తే ఆయన ఇచ్చిన సమాధానం రిజిస్ట్రార్ గారు ఏంటంటే, జిల్లా కోర్టులో తెలుగులో తీర్పుల గురించి మా దగ్గర సమాచారం లేదన్నారు. ఎవరిని అడగాలి? హైకోర్టు వాళ్ళ దగ్గర లేదంటాడు. సరే, నేను అందుకని మీతో మళ్ళీ మాట్లాడతానమ్మా. మీ ఫోన్ సంఖ్య నా నెంబరు చెప్తున్నానండి. 9 ఒక నిమిషం ఉండదు, చెప్పండి. 93 క్షమించాలి, ఇంగ్లీష్ లో నెంబర్ చెప్పగలుగుతున్నా, తెలుగులో చెప్పండి. 9346567018. అమ్మా సరిగ్గా అర్థం కాలే. 9346567018. ఎల్ బాలజ్యోతి, మదనపల్లి. బాలజ్యోతి చిన్నమ్మాయి అనుకునేరు. 41 years అండి. చిన్న అమ్మాయినే కాదు, 3 పిల్లల తల్లిని. కోదండరామయ్య గారు, అయ్యా ఆయన ఆంధ్రజ్యోతి సంపాదకులు, మాజీ సంపాదకులు. అవును, శ్రీనివాస్. ఆయన విజయవాడలో పుస్తకాల ప్రదర్శనలు కనపడితే అడిగితే ఈ 4వ వారం ఆయనకి మీరు ఇచ్చినట్టు చెప్పారు. అవును, అదే సంతోషం. మీరు పట్టేశారు, మంచిగా ఉంది. మీరు ఒకసారి గుర్తు చేసినట్లు లెక్క. జింబూ గారి పుస్తకాలు, తుర్లపాటి రాజేశ్వరి. జింబూ గారి పుస్తకాలు ఏర్పాటు చేయగలను నేను. అయ్యగారు, కోదండరామయ్య గారు, మీ పుస్తకాలు మళ్ళా పునర్ముద్రించాలి, అయిపోయినట్టుంది. సరే, అక్కడ ఉన్నాయి కదా మన బ్యాంక్ అకౌంట్ విశాఖపట్నం. చేయిస్తాను. అంటే అది కొద్ది మార్దామని రెహమానుద్దీన్ గారు ప్రయత్నం చేస్తున్నారు. కొద్ది మార్పులు చేయాల్సి వచ్చింది. అయినాక ఒక 4 రోజుల లోపల అచ్చుకేస్తాం. మీ దగ్గరకు ఒక 200-300 పంపొచ్చా? పంపండి. 200-300 కాదు కానీ ఒక 100 పంపండి. మంచిది. ఇంకెవరైనా మాట్లాడతారా? ఇంకొక చిన్న విషయం చెప్పాలి. ఇంతకు ముందు మనం ఎవరు బాగా చేశారు ఉద్యమం, తెలుగు ఉద్యమంలో పాల్గొన్నారని మేమే నిర్ణయించేవాళ్ళం. ఇచ్చేసి వాళ్ళకి 5,000 రూపాయల కానుక ఏర్పాటు చేసేవాళ్ళం. అది వాళ్ళకి ఏదో లాభం వస్తుంది, దాంతో ఏదో ఇల్లు కడతారని కాదు, కానీ గుర్తింపు కోసం అని.
అట్లా మీలో కూడా బాగా పనిచేసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే మీరు చెప్పండి, మేము ఈ పని చేసాం, ఇట్లా చేసాం అని చెప్తే మేము మరి దేనికైనా వీరు కష్టపడుతున్నారని ఒక 5,000 వచ్చే ఏర్పాటు చేస్తాము. వస్తే దాన్ని మీరు అవసరమైతే మీరు ఉంచుకోండి, లేదు లేదు నాకెందుకు లేకుంటే మీరు ఇంకొక ఉద్యమకారుడికి ఇద్దరు కానీ అంతే తప్పదు. అది మొట్టి పేరు కోసమే, మిమ్మల్ని గుర్తింపు కోసమే అన్నమాట. అందుకని దయచేసి తెలుగు ఉద్యమంలో పనిచేసిన వారు ఏం పనిచేశారు అన్నది కొంచెం తప్పకుండా రాయండి. మీరు మన వలగూడు తెలుగుకూటమి.org.లోకి పోతే మనం 13 రకాల పోటీలు పెట్టాం. వాటిలోనన్నా పాల్గొనండి, లేకపోతే వేరే మీరు సొంతంగానన్నా ఈ పని చేశామని చెప్పినా చాలు, అందులో ఉన్నా లేకపోయినా పర్వాలేదు. మొత్తం మీద ఏదో ఒకటి చేయాలి. మళ్ళీ రచ్చబండ సమావేశానికి వచ్చేసరికి నేను ఈ పని చేశానని గట్టిగా చెప్పేటట్టు ఉండాలి. ఏది కాకపోతే మన రెడ్డి గారు వచ్చారు ఇందాక, ఆయన నాకన్నా పెద్ద వయసు, ఇంకా కూడా తెలుగు కోసం కష్టపడుతుంటాడు, మహాప్రాణాలు లేకుండా తెలుగుని కాపాడాలంటాడు. మధురెడ్డి గారు ఆయన గారు ఫేస్బుక్ నడుపుతున్నారు మంది, తెలుగుకూటమి ఫేస్బుక్, అందులో చేరండి, దయచేసి ఆ పనన్నా చేయండి. మరి మన జిడుగ్ గారు ఎక్స్లో కూడా చాలా చురుగ్గా ఉంటున్నారు. మరి దానికి మంది ఏమైనా తెలుగుకూటమి ఎక్స్ కూడా ఉన్నట్టుంది, దాన్ని జర్మనీలో ఉన్న అభిషేక్ గారు ఎవరో నడుపుతున్నట్టుంది, అందులోనైనా చేరండి. సాంఘిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండండి. ఏదో కథ విన్నామా, సృజన గారు మంచిగా వినిపించిందా, ఇంటికి పోయి పడుకున్నామా అన్నట్టు కాకుండా ఖచ్చితంగా మనకి పని చేసామా లేదా అన్నది మీకు మీరే పరీక్షించుకుంటూ ఉండండి. ఇంకెవరన్నా చెప్పేది ఉన్నదా చివరిలో? నమస్కారం సార్. ముగిద్దాం మరి. ఒక్క నిమిషం సార్. నమస్కారం సార్, సభకు నమస్కారం. నా పేరు డాక్టర్ దాసోజు పద్మావతి. అమ్మ, మీరు చెప్పిన విషయాలు చాలా బాగున్నాయి. మేము మా వంతుగా, నేను డిగ్రీ కాలేజ్ మేడం, మా పిల్లలు కూడా ఊళ్ళల్లో ఉంటారు, అంతా పల్లె నేపథ్యంగా ఉన్న బిడ్డలే ఎక్కువ. మేము ఒకసారి పుస్తకం మీ ఊళ్ళల్లో పలికే పదాలు, ముఖ్యంగా మేము తెలంగాణ పదాలు తీసుకున్నామండి. కొన్ని పదాలు పోతున్నాయి కూడా, అవి కూడా మనం ఇప్పుడు ఏఐకి పరిచయం చేస్తే బాగుంటుంది. ఇప్పుడు కొన్ని పదాలు పోతున్నాయని మనం బాధపడుతున్నాం, అవి కనుక ఉందంటే ఇంకా శాశ్వతంగా కూడా ఉంటాయి, ఇంకా మనకు బాగుంటుందండి. మీరు అన్నట్లుగా కొన్ని విషయాలు మేము పిల్లలకు జానపద కళారూపాల మీద హరికథలు, బుర్రకథలు, దండోరాని వేయించాం. ఈరోజు తెలుగు భాష దినోత్సవం సందర్భంగా మన బడిలో మనం తెలుగు గురించి తెలుసుకుంటున్నాం, అందరు రండహో అని చెప్పేసి పిల్లలతో ఒక కార్యక్రమం చేయించాం. ఒక ప్రత్యేకమైన దాన్ని రికార్డు చేసి మనం దాంట్లో పెట్టామనుకోండి, సోది చెబుతానమ్మ సోది, ఇలా ప్రత్యేకమైనవి పిల్లలకు ఆకర్షణీయంగా ఉండేవి కనుమరుగవుతున్నవి, వీటిని చేపించేసి మేము రికార్డు చేశాం మేడం కొన్ని. అయితే ఇలా దృష్టి లేదు మాకు, ఇది ఏఐకి అందించాలని ఈ కోణం మాకు అస్సలు లేదు. ఈ రోజు మేము కొన్ని నిజంగా చెప్తున్నాం, కొత్త విషయాలు నేర్చుకున్నాం. మీరు అన్నట్టు సాఫ్ట్వేర్ వాళ్ళకే కాదు, రైతులకు అవసరం, సాధారణ గృహిణులకు అవసరము. మేము ఒకసారి మీతో మాట్లాడతామండి, తప్పకుండా ఇవి నేను మీకు అందజేస్తాను మేడం. ఉపయోగపడతాయి, శాశ్వతంగా ఉంటాయంటే కావాల్సింది ఏముంది. నమస్కారం అండి. తెలుగు జాతి ట్రస్టీ ఆమె గారు ఈ కార్యక్రమానికి ముగింపు వాక్యాలు పలుకుతారు. అమ్మ మాట్లాడుతుంది. మన్నించాలి సార్, తెలుగు జాతి కాదు, మీకు ఎన్నో సంస్థలు, ఇది తెలుగు కూటమికి ట్రస్టీ ఉన్నాను నేను. సభా సరస్వతికి నమస్కారాలు. అంతర్జాలం ద్వారా వీక్షిస్తున్నటువంటి వీక్షకులందరికీ వందనాలు. ముందుగా మీరు చేసేటువంటి కార్యక్రమాలు ఏవి అని అన్నారు, 1, 2 కాదు, ఇప్పుడు రేపు జరగబోతున్నటువంటి గండికోట ఉత్సవాలు, ఈ మట్టి మనకు ఎన్నో కథలు చెబుతుంది, ఈ చరిత్ర మనకు ఎన్నో విశేషాలను గుర్తు చేస్తుంది. ఆ కథలని వినండి, ఆ జ్ఞాపకాలను మదిలో పదిలపరచుకోండి. ఇది మన నేల, మన చరిత్ర, మన గండికోట ఉత్సవాలకు తరలి రండి అని అక్కడ ఉండేటువంటి తమిళనాడులో చాలా వరకు ఇక్కడి నుంచి వెళ్ళి కుదురుకున్న వాళ్ళు ఉన్నారు.
వాళ్ళకు సంబంధించినటువంటి చరిత్రని అక్కడ రేపు గండికోట వారోత్సవాల్లో ఏ విధంగా గండికోట నుంచి యుద్ధానంతరం తల్లికోట యుద్ధానంతరం వెళ్ళారో ఆ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి గండికోట వారోత్సవాలు జరుగుతున్నాయి. దాంట్లో నేను పాలు పంచుకుంటున్నాను, దానికి పనిచేస్తున్నాను. ఇకపోతే ఈనాటి కార్యక్రమంలో మనకు వచ్చినటువంటి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి సృజన గారికి స్వాగతం చెప్తూ, ప్రతి కొలువుకు తెలుగులోనే పరీక్ష పెట్టాలని, ప్రతి బడి కళాశాలలో తెలుగును ఒక తప్పనిసరి విషయంగా నేర్పాలని, ఇతర రాష్ట్రాల్లో దేశాల్లో ఉన్న తెలుగు వారికి తెలుగు చదివే వీలు మనం కలిగించాలని, అన్ని రాష్ట్రాల్లోనూ తెలుగు మాటలను సేకరించి బతికించుకోవాలని మన తెలుగు కూటమి ఏర్పడింది. ప్రతి 2-4 శనివారాల్లో జరిగే రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనండి, మీ తెలుగు అభిమానాన్ని చాటుకోనండి. ఈనాడు పాల్గొన్నటువంటి సృజన గారు, మన బోడిపాటి సృజన గారు ఆర్థిక శాస్త్రవేత్త అయినా కూడా తెలుగు భాష పైన మక్కువతో ఏ విధంగా ఏఐలో తెలుగు భాషలో వస్తున్న మార్పుల గురించి, అందులోని లాభాల గురించి, నష్టాల గురించి బేరీజు వేసుకుంటూ మనకు సరికొత్త సంగతుల్ని తెలియజేశారు. ముఖ్యంగా వ్యవసాయానికి సంబంధించి కృత్రిమ మేధని నేడు ఉపయోగిస్తున్నారు, దీనివల్ల చాలా లాభాలు ఉన్నాయని చెప్పారు. కానీ అదే సమయంలో నష్టాలు కూడా పొంచి ఉన్నాయని నా అభిప్రాయం. ఏ విధంగా అంటే పల్లె పదాలు చాలా వరకు, జానపద గేయాలు వాళ్ళు శ్రమ చేసుకుంటూ పాడేటువంటి పాటలు, ఆ శ్రమను మర్చిపోతూ పాడేటువంటి పాటలు కూడా కనుమరుగైపోతున్నాయి. పల్లె పదాల్లో తెలుగు బతికి ఉన్న కారణంగానే ఇంత మాత్రం మన తెలుగు బతికి ఉందని సృజన గారు ఇందాకే తెలియజేశారు. కాబట్టి కృత్రిమ మేధని మనం ఉపయోగించుకోవడంలో కొద్దిగా లాభాలు ఉన్నాయి, ఇటు నష్టాలు ఉన్నాయి. పొట్టకూటి కోసం ఆంగ్లం చదువుకుంటేనే ఫలితం అని గట్టిగా మన ప్రజల్లో చాలా వరకు, మెజారిటీ జనాల్లో చాలా వరకు నరనరాల్లో జీర్ణించుకుపోయింది. ముందు వారి ఆలోచనని మనము దాన్ని పక్కకు పెడితే బాగుంటుంది. వారిలో దానికి ఇప్పుడు మీరు ఏ విధంగా అయితే ఏఐలో ఉండేటువంటి లాభ నష్టాలు చెప్పారో, ఆంగ్లం చదువుకుంటే ఏ విధంగా ఉంటుంది, మనం తెలుగు చదువుకుంటే ఉండేటువంటి లాభాలేమి అన్న విషయాలు కూడా మనము వారికి, సామాన్య జనానికి చేరువుగా తీసుకుపోవాలి. ఇందాక మనకు ఒక న్యాయవాది గారు కూడా చెప్పారు, తెలుగులో మనం ఏ విధంగా అయితే మనం మాట్లాడితే మన ఆలోచనలను తెలుగులోనే ఆలోచిస్తాము, మనము పరాయి భాష అద్దెకు తెచ్చుకున్న భాషలో అంత చెప్పలేము అనే విషయాన్ని కూడా ప్రత్యక్షంగా ఇప్పుడు వారు తెలియజేశారు. తెలుగు బతకడం కోసం కృత్రిమ మేధ చాలా అవసరం. అయితే దీన్ని మనం ఉపయోగించుకునే దాంట్లో ఉంది. చాలా మందిలో డేటా అంటే ఒక సాంకేతికత అనే అభిప్రాయం ఉంది. సృజన గారు అది కాదు, అది మన ఆటలు, పాటలు, తిట్లు, మాటలు ఏవైనా డేటా కిందకే వస్తుందని చెప్పారు. వాటిని అన్నిటినీ కూడా పద్మావతి గారు ఇందాక చెప్పారు, వాళ్ళ విద్యార్థులతో కూడా ఇటువంటివన్నీ కూడా సేకరించాము, వీటిని అన్నిటిని కూడా నిక్షిప్తం చేయాలని చెప్పారు. దానిని మనము మంచి కోసం ఉపయోగిస్తే బాగుంటుంది. అదే విధంగా కృత్రిమ మేధతో కొందరు యువత కూడా బద్ధకస్తులు అవుతున్నారు అని ఒక మాటగా కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏదైనా వాళ్ళు ఒక ఆంగ్లంలో కానీ తెలుగులో కానీ ఏదైనా ఉత్తరం రాయాలన్నా దానిని మాటల ద్వారా చెప్పి దానిని ఉపయోగించుకుంటున్నారు. దాన్ని కనీసం తుది మెరుగులు పెట్టాలన్న ఆలోచన కూడా లేకుండా దాన్ని ఆ విధంగానే దాన్ని పోస్ట్ చేస్తున్నారు. కాబట్టి కృత్రిమ మేధని మనం ఉపయోగించుకోవాలి, కానీ దానిలో కొంచెము ఏదన్నా మార్పులు చేర్పులు ఉంటే మనం చేసుకుంటే బాగుంటుంది, కానీ బద్ధకస్తులుగా కాకూడదు అన్న విషయాన్ని సృజన గారు చక్కగా తెలియజేశారు. మా కార్యక్రమానికి వచ్చి మీ విలువైనటువంటి సమయాన్ని కేటాయించారమ్మా. తెలుగు కూటమికి వచ్చి మా రచ్చబండలో అడిగినటువంటి సభ్యులు అడిగినటువంటి ప్రశ్నలకు ఓపికగా సమాధానం చెప్పారు. మీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు మరొకసారి ధన్యవాదాలు. ఇక కార్యక్రమం అయిపోయిందండి. ఇప్పుడు ఎవరు ఒక ఆయన వస్తామంటున్నారు, గెస్ట్ ఎవరో మరి. ఇప్పుడు జుడుగ్ గారు, అయ్యా, మన మా ఆర్ఈసి వరంగల్ మిత్రుడు ఉన్నాడా? ఇప్పుడే లోపలికి వచ్చారండి ఆయన. వచ్చారా? ఆయన కానీ ముగించమని చెప్తారా మరి? నేను మాట్లాడలేనని చెప్పాక ఇవాళ
దిడుగ్ గారే ఇవాళ. సరే దిడుగ్ గారు మీరే. మహేష్ గారు, లండన్ మహేష్ గారు, కార్యక్రమం ముగించండిగా. బ్రిటన్ అనాలా, లండన్ కాదు, లండన్లో ఉంటాను నేను. మహేష్ గారు సరే. మురళి గారు వచ్చారు, నమస్కారం. పెద్ద ఆయన, చాలా పెద్ద ఆయన, డాలస్ నుంచి, టెక్సాస్ నుంచి. సరే జిడుగ్ గారు మీరే ముగించండి మరిగా. ధన్యవాదాలండి. సృజన గారు చాలా చక్కగా ఈ కృత్రిమ మేధలో జరుగుతున్న పరిశోధన, దాన్ని మనం అందిపుచ్చుకోవాల్సిన అవసరం, మనం తెలుగు భాష ప్రేమికులుగా మనం చేయవలసిన సహాయం గురించి చెప్పారు. మనం ఈ కృత్రిమ మీదకి తెలుగుని అందించకపోతే, దానికి తెలుగు నేర్పకపోతే, దానికి కావలసిన వనరులు మనం అందించకపోతే, ఆహారం ఇవ్వకపోతే జాతి నష్టపోతుంది. బాధాకరమైన విషయం ఏంటంటే స్వేచ్ఛ సంస్థ ఈ పనిచేస్తున్నది. 2 రాష్ట్ర ప్రభుత్వాలు లక్షల కోట్ల బడ్జెట్ తోటి ట్యాక్సులు కలెక్ట్ చేసి ఈ ప్రజల భవిష్యత్తు కొరకు ఏం సహాయం చేస్తున్నారో నేనైతే పత్రికల్లో చదవలేదు. మా విద్యాశాఖ మంత్రి అన్నాడు, ఆస్ట్రేలియా వాళ్ళు, అమెరికా వాళ్ళు మీరు వాళ్ళ దేశానికి రానివ్వకపోతే ఉద్యోగాల కోసం మీకు మేము ఫ్రెంచి, జర్మన్ నేర్పుతాం, ఆ దేశాలు అడుక్కుని ఉద్యోగాలు చేసుకోండి అని చెప్పారు. అసలు నేను మొన్న 6 నెలలు అక్కడ యుఎస్లో ఉండొచ్చాను. మన వాళ్ళ పరిస్థితి దారుణంగా ఉంది. పొమ్మంటున్నారు, మెడబెట్టి గెంటుతున్నారు. ఇక్కడ ఉద్యోగాల కల్పన ఉండాల. ఈ మనం పరిపాలకులని మనం ఎవరినైతే ఎంచుకున్నామో, మన పాలకులు, మన పాలేళ్ళు, వాళ్ళు పరిపాలకులు కాదు, మన పాలేళ్ళు. మనం ఇచ్చే ట్యాక్స్ కట్టిన జీతం నుంచి వాళ్ళు జీతం తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళు మన పనోళ్ళు. వాళ్ళు ఈ పిల్లలు బయటికి పోకుండా, ఇతర దేశాలకి నానా ఇబ్బందులు పడకుండా ఇక్కడే ఉద్యోగాలు, ఉపాధి, ఉద్యోగం కాదు ఉపాధి, తన జీవితం తను సుఖంగా గడిచేదానికి మరి ప్రభుత్వాలు చేయాలి, వీళ్ళందరి మీద ఒత్తిడి చేయాలి. నేను ఈ జిల్లా కలెక్టర్కి జూన్లో ఉత్తరం రాస్తే, నేను ఇక్కడ విజయవాడ వచ్చిన తర్వాత చూస్తే కలెక్టర్ గారి దగ్గర నుంచి నాకు ఉత్తరం జవాబు వచ్చింది. 2 నెలల్లో, ఏప్రిల్, మేలో మేము మా ప్రభుత్వ కార్యాలయం, మా కార్యాలయం నుంచి 86 జవాబులు తెలుగులో ఇచ్చామని. ఇప్పుడు ఇది నాకు చాలా ఆనందం కలిగింది. దీన్ని కొద్దిగా నేను ముందుకు పోయి మిగతా ఒక 10 మంది కలెక్టర్లకి నేను అడుగుతాను, మీ కార్యక్రమాలు తెలుగులో ఎన్ని దొరుకుతున్నాయని. అయితే నాకు తోడుగా ఎవరున్నారనేది నాకు ఈ మన జట్టులో ఎవరు కనపడతలా. సరే, ఆంధ్రాకి నేను ఉన్నా అనుకోండి, తెలంగాణలో ఎవరన్నా చేస్తారా? ఎవరు ఏం కదిలించకుండా ఏదో సృజన గారు లేకపోతే కోదండరామయ్య గారు ఎవరన్నా పట్టుకొచ్చి రచ్చబండి దగ్గర మాట్లాడిస్తే అది పురాణం వినేసి వెళ్ళిపోతే ఎట్లా? ప్రతి ఉద్యమకారుడు భాష మీద ప్రేమ మీరు చేతుల్లో చూపెట్టండి. నాకు ఏదో ఒక రూపం. విద్యలో మాత్రం ప్రాథమిక, నిన్న కూడా నేను ఇవాళ మన సామాజిక మాధ్యమాల్లో పెట్టాను ఏమని, అటు మండలి బుద్ధప్రసాద్ కానీ నిన్న అన్ని కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళు చేసుకున్నారు, ఎవరు గజల్ శ్రీనివాస్. వాళ్ళు ఎంతో అడిగినా కూడా సీఎం గారు, మా ఆంధ్ర సీఎం గారు ఎటువంటి సమాధానం ఇవ్వకుండా గారడి చేసేవాళ్ళు తాడు మీద నడుచుకుంటా పోతారు కింద పడకుండా. అట్లానే ఈయన ఎటువంటి వాగ్దానం, నిర్ణయాలు చేయకుండా చక్కగా 20 నిమిషాలు మాట్లాడేసి ఆ సభలో ముగింపు ఉపన్యాసం ఇచ్చారు. తనుగా ఈ భాష కొరకు నేను ఇది చేస్తానని చెప్పాల. అట్లా వీళ్ళు తప్పించుకుంటున్నప్పుడు మనం అన్ని వైపుల నుంచి పోరాడాల. ఇది ఎవరికి పేరు కోసం. ఇప్పుడు మాకు 66 ఏళ్ళు, ఇప్పుడు ఇంకా
ఇప్పుడు మా రాంప్రసాద్ గారు అయితే ఈసారి పూర్తిగా మంచానికే పరిమితం అయ్యారు. అట్లానే మేము కూడా ఇంకెంత కొద్ది కాలంలోనే వెళ్ళిపోతూ ఉంటాం, స్లోగా అప్పుడప్పుడు కనపడతా ఉంటాం. పోరాడాలి కదా, అన్ని వైపుల నుంచి ఎదుర్కోవాలా. దయచేసి మిత్రులందరూ కూడా తమ ఎక్కడ శక్తి ఉంటే అక్కడ ఒక బాణం వేయండి, ప్రజల్ని కదిలించండి, ప్రభుత్వం మీద పోరాడండి మీ చేతనంత వరకు. సృజన గారు ఇటువంటి కార్యక్రమాలు ఇప్పుడు ఆవిడ ఇది చాట్ బాక్స్ లో రాశారు, మన దగ్గర ఉన్న సమాచారం ఎలా వారికి అందజేయాలనేది. అమ్మా మీరు ఇంకొక 2-3 నెలల తర్వాత మళ్ళీ ఇంకొక కార్యక్రమం ఇది చేసి మనందరికీ భాష కూడా కష్టపడతాం. మీరు అన్ని వేదికల మీద మాట్లాడండి, ఇది ఒక్క తెలుగు కూటమే కాదు, అన్ని వేదికల మీద మీ వాణి అవసరం, మీలాంటి వారి వాణి అవసరం. ఎందుకంటే భవిష్యత్తు మొత్తం అది లేనిదే మనం లేము. మీరు చెప్పారు కదా, పాము కాటుకి కరెంటు కాటుకి దెబ్బకి చచ్చిపోతా ఉంటారు మోటార్ ఆన్ చేసేటప్పుడు. అది ఎక్కడి నుంచే ఆగిపోమని పని చేయమని చెప్తే ఇక సులభం కదా. ఇది మనకి భవిష్యత్తుకి మన అందరికి మానవాళికి అవసరం కాబట్టి మీరు చక్కగా మాట్లాడారు. అయితే మీది ఏంటంటే ఆ వందే భారత్ ఎక్స్ప్రెస్ లాగా చాలా దూకుడుగా పోతా ఉంది, కొద్దిగా నిదానంగా మాట్లాడితే మళ్ళా. ఎందుకంటే ఇప్పుడు మీరు అట్లా మాట్లాడారు కాబట్టి నేను ఇప్పుడు 2 సార్లు వినాలి మళ్ళా మీరు ఏం చెప్పారు అనేది. కొద్దిగా అలాంటి కొంచెం గ్రే సెల్స్ తగ్గిపోయినాయి మాకు, కొద్దిగా మాకు అర్థమయ్యేలాగా కొద్దిగా నిదానంగా చెప్పండి అమ్మ. మళ్ళీ ఇంకోసారి అధ్యక్షుల వారి అనుమతితో మళ్ళీ చెప్పండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన కోదండరామయ్య గారికి నా ధన్యవాదాలు. ఒక చిన్న ప్రకటన, జనసేన వెంకటేశ్వర్లు గారు, జనసేన మంత్రి ఉన్నాడు చూడండి, ఎవరండి ఆయన పేరు? మనోహర్ గారండి. కాదు నాదెళ్ళ మనోహర్, కందుల దుర్గేష్ వాళ్ళిద్దరి కన్నా పెద్ద ఆయన. కందుల దుర్గేష్ అండి, ఆయన పేరు పవన్ కళ్యాణ్ సినిమా యాక్టర్ అండి. పవన్ కళ్యాణ్ గారితో కలిస్తే ఏమన్నా పనులు అవుతాయి అని మన షికాగో కట్లమంచి ఉమాపతి గారు చెప్తున్నారు. ఎందుకంటే ఆయన తలుచుకుంటే మోడీని ఆయన ఒప్పించగలడు. అందుకని పవన్ కళ్యాణ్ గారితో మీకు ఏమన్నా సంబంధాలు ఉంటే, లేకపోతే మీరు ఇంతకుముందు వేరే పేరు చెప్పారు కదా, 2-3 పేర్లు, వాళ్ళ ఫోన్ సంఖ్యలను బట్టిన వాళ్ళ ద్వారానైనా పట్టుకొని ప్రభుత్వ పరంగా తెలుగుకి ఏమన్నా చేయించగలిగే అవకాశం ఉంది. కొంచెం వాళ్ళ ఫోన్ సంఖ్యలు అవి నాకు చెప్పండి దయచేసి. వెంకటేశ్వర్లు గారు చెప్పబోయారు, చెప్పండి. మేడం గారు, మీకు మీ మధ్యలో మా ఆలోచన ఉండవచ్చు. మేడసాని గారు నమస్కారం. ఆంధ్ర తెలంగాణలో యువకులందరినీ ఒకసారి కలగజేసుకొని కల్పింప చేసుకొని ఒక కార్యశాల లాంటిది ఒక 3 రోజులు లేదా ఒక 4 రోజులు ఈ విషయం మీద ఒక గైడ్ లైన్స్ అనుకొని ఒక కార్యశాల చేస్తే ఇది మరింత మందికి చేరువవుతుందేమో అని. మీరు ఇప్పటికీ చాలా నిజాయితీతో చేస్తున్నారు, ఇప్పుడు మీ మాటల ద్వారా అర్థమైంది. కానీ ఇంకా కొన్ని లక్షల మందికి ఒక పేపర్ లో వస్తే ఈ విషయం, అంటే ప్రధాన పత్రికల్లో వస్తే చేరుతుందేమో అని ఒక్కసారి ఆ దిశగా ఏదైనా ఇప్పుడున్న, అంటే ఆంధ్ర గురించి తెలంగాణలో ఇప్పుడు మనం ఈ ప్రాతిపాదనతో వెళ్తే చీఫ్ సెక్రటరీ ఒప్పుకునే అవకాశాలు ఉన్నాయి, ఎడ్యుకేషన్ చీఫ్ సెక్రటరీ, అట్లాంటివి ఒకసారి ప్రయత్నం చేస్తే చూడండి ఒకసారి దిశగా. అయ్యా నమస్కారం. ఇక ముగిద్దామా? ఈ కార్యక్రమాన్ని రికార్డింగ్ ఆపేసామండి.